గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సరేరా రండి సార్ రండి. ఇవన్నీ తీసేసాయి, స్టాక్ లిస్ట్ చూపించు. ఓకే మేడం. శివ, ఇంట్లో గొడవ. నేను ఇంటికి వెళ్ళను శివ, నీతోనే ఉండిపోతాను. ప్లీజ్ మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. పెద్దవాళ్ళు మనసు నొప్పించి ఇంట్లో నుంచి పారిపోతే మనం సంతోషంగా ఉండగలమా, లేక వాళ్ళు సంతోషంగా ఉండగలరా? ఎవరికి సంతోషం లేని జీవితం మనకు అవసరమా? నాన్న కావట్లేదు శివ. రాఘవయ్య గారు. నేనే, లోపలికి రండి, కూర్చోండి. చెప్పండి. అదే సార్, నా పేరు శివ. చెప్పండి. పర్వాలేదు చెప్పండి. నేను మీ అమ్మాయిని లవ్ చేస్తాను. లేవరా, ఎవరు నువ్వు? ఎక్కడి చూస్తున్నావు? అది కాదు సార్, రాను రాను మీ ఆగడానికి హద్దు లేకుండా పోతుందిరా. సార్ నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా మర్యాదగా లోపలికి పిలిచి కూర్చోబెడితే నీ బుద్ధి చూపించావు. అది కాదు సార్, నేను బయటికి పోరా, బయటికి పోరా. సార్ నేను చెప్పి బయటికి పోతావా లేదా? ఇదిగో చూడు, అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు. సార్ అది కాదు సార్, నేను బయటికి పోరా. ఏరా, నేను కనవాలంటే ఎవరు లేరా? అట్టగా బయలుదేరి వచ్చేసావా? ఆపోయా, ఏంటయ్యా నువ్వు వదిలితో మాట్లాడుతూనే ఉన్నావు? నేనే ఎంత ప్రశాంతంగా నీతో మాట్లాడుతున్నాను. ఏమయ్యా, నీ కూతురు ఎన్నేళ్ళగా లవ్ చేస్తున్నావు తెలుసా? డైలీ డ్రాప్ చేస్తున్నాను, పికప్ చేస్తున్నాను. నేను ఎవరైనా కూడా నువ్వు ఇప్పటిదాకా తెలుసుకోలేదే. అదే ఎంత పెద్ద తప్పు. అమ్మాయిలు కన్నా వాళ్ళు ఇంత కేర్లెస్ గా ఎలా ఉంటారయ్యా? ఇంతవరకు వాడు గొడవ చేస్తున్నాడు, వాడి పని పెడతాడని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నీకు? రాదు, ఎందుకంటే ఆ కంప్లైంట్ నేను చూసుకుంటున్నా. కానీ నీ గురించి చాలా కంప్లైంట్ నా దగ్గరకు వస్తున్నాయి. డైలీ ఓ పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నావట. నీ కూతురు మనసు ముక్కలైపోయింది. అతనికి అర్థమయ్యేలా చెప్తాం అనుకుంటే మాట్లాడుతూనే ఉన్నా. అల్లుడి కోసం ఊరంతా వెతకొద్దు. నీ కూతురికి నేనే మొగ్గుణ్ణి, అర్థమైందా? ఇంకే నా కొడుకైనా గడప దాటి లోపలికి రావడం నేను చూస్తాను. ఎవరయ్యా లోపల? కొడుకుని కన్నులో బయటికి రండియ్యా. ఎవరండి మీరు? ఏం కావాలి? ఇప్పుడు ఇది నీకు చాలా ముఖ్యం. కొడుకుని కని పెంచావే, వాడికి తగిన వయసులో పెళ్లి చేయకుండా ఎక్కడైనా ఎవరింట్లో అయినా పెళ్ళుంటే లేపుకు పొమ్మని చెప్తున్నావా? ఏమయ్యా అరవకయ్య అందరూ వేడుక చూస్తున్నారు. చూడనివయ్యా, బాగా చూడని. మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి వచ్చినప్పుడు నా మర్యాద పోలా, ఇప్పుడు నీ మర్యాద గుర్తొచ్చిందా? వాడు బయటికి వెళ్ళాడు, రానండి మేము అడుగుతాం. మీరు అనవసరంగా గొడవ చేయకండి. ఇంకోసారి మా ఇంటి పక్కకు వచ్చాడంటే అంతే సంగతి. ఏమయ్యా, వాడికంటే నువ్వు చాలా పెద్ద గడిలా ఉన్నావు. వాడిని పైన పెట్టుకుని వస్తా అడుగుతా అంటున్నావు. పిలవయ్య వాడిని. అయ్యో, వీడు వాడు కాదు, వాడి తమ్ముడు. ఊరిని చెడదొప్పడానికి ఒక్కడి చాలని ఒకే మాదిరిగా ఇద్దరిని కన్నావు నువ్వు. వాడు రాగానే అడుగుతానని చెప్పాను కదా, పో బయటికి. మళ్ళీ వాడు గాని మా అమ్మాయిని చూడడానికి వస్తే నేను ఎవరో చూపిస్తా. తప్పకుండా తప్పకుండా. ఎవరండి ఆయన? రౌడీలాగా బెదిరించి వెళ్తున్నాడు. ఎవరికి తెలిసే? ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో, ఎందుకు తిట్టిపోతున్నారో బొత్తిగా తెలియటం లేదు. కానీ వచ్చిన వాడు మాత్రం ఒక అమ్మాయి తండ్రి. నీ పెద్ద కొడుకు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొచ్చాడు, అది మాత్రం తెలుసు. ఇప్పుడు వాడి వల్ల మనకు కొత్త సమస్య వచ్చింది. మన బెటర్ కాదు, పోన్లే. నాన్న, ఎవరన్నా అంకుల్ నిన్ను చాలా బ్యాడ్ గా మాట్లాడాడు? నీకు తెలిసింది, వాడికి తెలియట్లేదే. అవునన్నా, అది తలుచుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది, చాలా ఫీలింగ్ ఉంది నాన్న. వాడిని రానిపో, నేనే తనతో మాట్లాడతాను. రేయ్, నువ్వెందుకు వాడితో మాట్లాడటం? వాడు రౌడీరా, నీతో గొడవ పడుతూనే ఉంటాడు. నువ్వు వెళ్ళు, పైకి పో. లేదు నాన్న, వాడిని రానివ్వు. నేను ఒక లాయర్ని, నా ఇంటి ముందు ఇలా జరగడం చాలా అసహ్యంగా ఉంది నాన్న. నేను మాట్లాడతాను. వాడిని కన్నందుకు ఇదంతా నేను అనుభవించాలరా, నీకెందుకురా? నువ్వు పైకి వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం పో. సరే. మన ఇంట్లోనూ వయసుకు వచ్చిన పిల్లుంది కదా, ఇలా అడ్డమైన వాళ్ళందరూ ఇంటికి వచ్చి గొడవ చేస్తుంటే రేపు మన పిల్లని ఎవరు అడుగుతారండి? వీడొకడు వీధుల గొడవలని మీదికి తెస్తాడు. మా ఏంటమ్మా ఇంటి బయట జనం ఏంటి? రేయ్, ఆగరా అక్కడ. ఏంటి, ఎవరు అమ్మాయి? అమ్మాయ్యా? ఏ అమ్మాయి? నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావే ఆ అమ్మాయి. ఎవరొచ్చారు? ఆ అమ్మాయి తండ్రి. ఆయన చేసిన గలాటాకి ఊరంతా ఇక్కడే పోగైంది. అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు? వాళ్ళ అమ్మాయిని బలవంత పెట్టొద్దనే కానీ నేను వెళ్ళి అడ్వైస్ చేసి వచ్చాను. ఇంతవరకు అమ్మాయిలు కూడా అంటూ లేనే లేదు. అది కూడా మొదలెట్టావు నువ్వు. ఇదిగో చూడు, వీడు మనల్ని ప్రశాంతంగా బతికినోడే మన నల్లని పెట్టడానికి కడుపును పుట్టాడు. ఊరికి నోటు పెట్టట్టు మాట్లాడుకో.
ఇంటికి వచ్చిన వాడు ఎలా తిట్టిపోయాడో తెలుసారా? నాకు ఊరేసుకొని చావాలనిపించింది. నాకు భయం వేస్తుంది శివ. నేనెవరో చూపిస్తానని బెదిరించి వెళ్ళాడు వాడు. నేనెవరో చూపిస్తానన్నాడా? ఏం చేస్తున్నారు నువ్వు? ఏంటి దౌర్జన్యం? నువ్వు మా ఇంటికి వచ్చి గొడవ చేసినందువల్లే మా ఇంటి ఆయన మీ ఇంటికి వచ్చి చెప్పారు. అన్నిటికంటే అది మా పిల్ల. దాన్ని మేము ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాం, మా ఇష్టం. అది కాదనడానికి నువ్వెవరు? మీ పిల్ల మీ ఇష్టమా? మాలాంటి కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చూసి మాట్లాడి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసుకుంటే, మీలాంటి పెద్దవాళ్ళు ఊళ్ళ నుంచి సొంత వాళ్ళు మేనమావని ఎవనో ఒకటి తీసుకొచ్చి బలవంతం పెళ్లి చేయిస్తారు. ఆ పెళ్లికి మేము వచ్చి కూర్చొని సన్నాయి మేళ వాయిస్తాం అనుకుంటున్నారా? తోలు తీస్తా. ఎక్కడ రాఘవ? ఏయ్ రాఘవయ్య, ఇటు రావయ్యా, ఇటు రావయ్యా, రా. లేదు శ్వేత, నువ్వు నేను వచ్చి ప్రాబ్లం అని ఏడవడం వల్ల నేను టెన్షన్ అయిపోయాను. ఈయనకు వచ్చి అర్థమయ్యేలా చెప్తాం అనుకుంటే మా ఇంటికి రద్దు చేసి వచ్చాడు. మా నాన్న మామూలుగా నా గురించి మంచి చెప్తేనే నమ్మడు. ఈయన వెళ్ళి అమ్మాయి మ్యాటర్ అని చెప్పాడు. ఇక చెప్పాలా? తెగ బిల్డప్ ఇచ్చావుగా, ఏదో చూపిస్తానన్నావుగా. శ్వేత, శ్వేత అయితే ప్రశాంతంగా మాట్లాడాలనుకోండి. శ్వేత, శ్వేత శివ, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. మా ఇంట్లో నన్ను మా బావని పెళ్లి చేసుకోమంటున్నారు. ఇప్పుడు నేను మా బావని పెళ్లి చేసుకోవాలా లేక నిన్ను పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవాలి. నిర్ణయం నన్ను ఎందుకు అడుగుతావే? ఎప్పుడు ఇంకొకరితో నన్ను కలిపి మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే మన ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది. ఇంకా నాతో ఎందుకు మాటలు? కోపడుకు శివ. నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి, అదే నా ఆశ. ఏయ్, ప్రేమ అంటే నువ్వు మ్యాచింగ్ గా వేసుకునే బ్లౌజ్ అనుకుంటున్నావా? కావాలంటే వేసుకోవడానికి, వద్దనుకుంటే మార్చుకోవడానికి. నేను నీకోసం చచ్చిపోతానే, అంతేగాని ఇంకో అమ్మాయి గురించి ఆలోచించను. కానీ నీకు మాత్రం ఎలా సాధ్యం? నేను తిట్టడం కూడా నా వల్ల కావట్లేదే, బాధగా ఉంది. నువ్వు నా కళ్ళ ముందు నిలబడద్దు, వెళ్ళిపో. నేను చెప్పేది అర్థం చేసుకో శివ. నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. నువ్వు నిర్ణయించుకున్నావుగా, మూసుకొని పో. భావం చేసుకుంటా శివ, నేను చెప్పేది విను. నువ్వేం చెప్పక్కర్లేదు, పోవే. శివ, నేను ఎలాగో నాశనం అయిపోతాను. హలో హలో, నేను గాయత్రి మాట్లాడుతున్నా. అశోక్, నేను అర్జెంట్ గా నీతో మాట్లాడాలి, ప్లీజ్ అశోక్. గాయత్రి ఫోన్ చేసిందా? ఎందుకు? ఏం లేదు, నాకు ఫోన్ చేసింది. నీకు ఫోన్ చేస్తే నువ్వు తీయట్లేదట్టుగా. ఎందుకురా గొడవ? నా మాట వినరా, తను పోలీస్ కేసు పెడతానంటుందిరా. పోలీస్ కేసు? అదంతా నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళు. మావా, నేను నీ మంచిగా చెప్తున్నానరా. ఈ అడ్వైస్లే వద్దురా, బయలుదేరు. తొక్కల అడ్వైస్. ఆ తర్వాత నీ ఇష్టం. ఏం మోసం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. ఎదురుగా వచ్చి కూడా తెలియనట్టు పోతున్నాడు చూడు. రేయ్, ఆగరా. ఒక అమ్మాయికి ద్రోహం చేసి ఏమీ తెలియనట్టు పోతున్నావే, నువ్వు అసలు మర్చివేనా? తన ఫ్రెండా? ఏమన్నా ద్రోహం చేశానా? అది మీ బుద్ధే. నాకు ద్రోహం జరిగింది, నేనే ఎవరితో చెప్పుకోను? రోడ్లు అందరికీ చెప్పుకుంటూ తిరగనా? పని చూసుకొని పోవే. రేయ్, మీలాంటి జనాలంతా కాలర్ పట్టి అడిగే వాళ్ళు లేరనే కదా ఇలా చేస్తున్నారు. కానీ నేను నిన్ను వదలండ్రా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? మీలాంటి అమ్మాయిల గురించి నాకు చాలా బాగా తెలుసు. నువ్వేం చేయగలవో వెళ్ళి చేసుకో, నేను చూసుకుంటా. నీ గురించి తెలిసిపోయిందిరా. కావాలంటే వెంట తిరగటం, వద్దనుకుంటే గెంటేయటం, అదే కదా నీ బుద్ధి. ఏంది? అది తమ్ముడు చెప్తున్నారా? మొహం పచ్చడైపోద్ది. ఇష్టం వచ్చినట్టు ప్రియుల్ని మార్చేస్తారు. అడిగితే తప్పు మా మీద వేస్తారు. అన్యాయంగా మాట్లాడుకురా. ఆడపిల్ల వస్త్రం నీకు తగలకపోదు. ఏ మగాళ్ళు ఉసురు పొయ్యి ఉంటుందా? అది మిమ్మల్ని వదిలిపెట్టదే. పోవే.
చేస్తారు, రేయ్, ఒప్పుకుంటారు. నువ్వు ఈనాడు నన్ను మోసం చేయొచ్చు కానీ నా కడుపులో బిడ్డ నిన్ను దోషంగా నిలబెట్టి తీరుతుందిరా. ఏంటి ఇది కొత్త కథలా ఉంది? ఏ ఏంటి వాగుతున్నా? ఎవడు పెట్టుకో నన్ను తండ్రిని చేస్తావంట? నేనే హాఫ్ కొట్టి ఫుల్ స్టడీకి వెళ్తున్నాను, వచ్చి కన్ఫ్యూజ్ చేస్తుంది. ఏ ఆటో ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నిన్న రాత్రి మల్కాజ్గిరిలో ఓ యువతి మరణం ఆ పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్లో 8వ అంతస్తు నుంచి గాయత్రి అనే యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈమె అదే భవంతిలో ఉన్న బట్టల షాప్ లో పనిచేస్తున్నట్టుగా తెలిసింది. ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందోనని పలు కోణాల్లో పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. చనిపోయిన గాయత్రి కేరళ రాష్ట్రానికి చెందినదిగా పోలీసులు నిర్ధారించారు. ఈ వయసులో అసలు ఏం కష్టం వచ్చింది నా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందో? ఈ కాలం పిల్లలకి ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఛ! ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? నేనే ఒక లాయర్ అవడం వల్ల కొన్ని విషయాలు నేను వాదిస్తేనే నేను మీకు క్లియర్ గా చెప్పగలను. అందువల్ల ఈ కేసులో నాకు నేనే వాదించుకోవడానికి యూ షుడ్ కైండ్లీ గ్రాంట్ మీ పర్మిషన్, యువర్ ఆనర్. ప్రొసీడ్. థ్యాంక్స్ యువర్ ఆనర్. ఏ ఆధారాలతో నన్ను అరెస్ట్ చేశారు? 11/7/2011 ఓ కంప్లైంట్ వచ్చింది. అప్పటి విచారణలో ఆ అమ్మాయికి మీకు సంబంధం ఉందని తెలియడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేశాం. అందుకు తగిన ఆధారాలు తమకి సమర్పించానండి. ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చారని ఒక లాయర్ కూడా చూడకుండా పోలీసులను అరెస్ట్ చేసి అవమానించారు. మన న్యాయవాద వృత్తికి ఇది ఒక కళంకం. ఆ విధంగా నువ్వు మాట్లాడకూడదు. నీ మీద నేరం పడింది. మిగతా వాళ్ళని నీతో కలుపుకుని మాట్లాడకూడదు. నీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు, నీ తోడబుట్టిన సొంత అన్న. గడచిన 25 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఒకే కుటుంబంగా కలిసి జీవిస్తున్నారు. నీ అన్నే నీ మీద నేరారోపణ చేసినప్పుడు దాన్ని ఎలక్షన్ చేయడం కుదరదు. అందుకనే కోర్టు ఈ కేసుని స్పెషల్ గా టేకప్ చేసింది. మిస్టర్ శివ, ఏ ఆధారంతో తన మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు? ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ రోజు రాత్రి నాతో మాట్లాడింది. అప్పుడు నేను వేరే టెన్షన్ లో ఉన్నాను. ఆ అమ్మాయి ఎందుకు కోపంగా మాట్లాడిందో నేను కొంచెం కూడా ఆలోచించలేదు. ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇంతకుముందు ఆ అమ్మాయి నేను చూసింది కూడా లేదు. అప్పుడే ఆలోచించాను, ఒకవేళ నా తమ్ముడు అనుకుని నాతో మాట్లాడుంటుంది అని. వీడికి చాలా మంది అమ్మాయితో లింక్ ఉంది. ఆ అమ్మాయి చావుకి వీడే కారణం అని నాకు సందేహం వచ్చింది. నేనే వీడిని కొట్టి చంపేస్తుండేవాడిని. కానీ వీళ్ళంటి ఎదవలకి మీరు వేసే శిక్ష అమ్మాయిల విషయాల్లో ఆడుకునే వాళ్ళకి ఒక భయాన్ని ఏర్పరుస్తుంది. అందుకే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. మొదట్లో వాళ్ళు నమ్మలేదు. ఆ తర్వాత ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి ఇంట్లోంచి ఫోటోలు, వీడిచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ దొరికిన తర్వాతే వీడిని అరెస్ట్ చేశారు. ఆ ఫోటో వల్లే దొరికిపోయానా? లేదు, ఒక చిన్న డౌట్ వచ్చి అడుగుతున్నాను. ఆ ఫోటోలో ఉండేది నేనే అయి ఉండాలా ఏంటి? ఇద్దరు ఒకే మాదిరిగా ఉండటం వల్ల ఈ ఫోటోని ఆధారంగా తీసుకోవడం కుదరదు. వర్కౌట్ అయిపోయింది. దొరికావురా. ఆ అమ్మాయి ఆఖరిసారిగా మీ సెల్కే ఫోన్ చేసింది. ఆమె కాల్ డైల్ నెంబర్ లో మీ నెంబర్ నమోదైంది. దీనికి మీరేం చెప్తారు? అయ్యుండదు సార్, నేను నిజాయితీ గల లాయర్ని. నాకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. ఆ అమ్మాయికున్న సమస్యకి ఎవరినైనా ఐడియా అడుగుంటుంది, వాళ్ళు నా నెంబర్ ఇచ్చి ఉంటారు. నేను బిజీగా ఉండడం వల్ల ఆ అమ్మాయి ఫోన్ అటెండ్ చేసి ఉంటాను. అంత మాత్రం నేను నేరస్తున్నా సార్? ఇప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను, మీరు ఎత్తలేదు, నేను చస్తాను. నా చావుకు మీరే కారణం అవుతారా? అప్పుడు పోలీసులు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా? సార్, వీడు తప్పు చేసి లాయర్ తెలివితేటలతో కన్ఫ్యూజ్ చేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు. అన్నయ్య, నా మీద నేరం మోపుతున్నావు, పర్వాలేదు, నేను నీ తమ్ముడిని. కానీ నా లాయర్ వృత్తిని మాత్రం తప్పుగా మాట్లాడద్దు. తర్వాత బార్ కౌన్సిల్ ఉన్న లాయర్స్ అందరూ నీ మీద కేసు పెడతారు. చెత్త నా కొడక. చూడండి, మీ ముందే ఎంత కోపడుతున్నాడు. డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇన్సైడ్ ద కోర్ట్. ఏది మాట్లాడాలనుకున్నా ఎమోషన్ అవ్వకుండా, ఆవేశపడకుండా మాట్లాడండి. నా తోబుట్టు అయినందువల్ల ఈ కేసు తీసుకున్నామని చెప్పారు. మా ఇద్దరిని కన్నా పేరెంట్స్ ని పిలిచి అడగండి సార్, వాళ్ళని చెప్పనివ్వండి. ఆ తర్వాత నాకు ఉరిశిక్ష వేసినా ఆనందంగా స్వీకరిస్తాను. అయ్యా, నా బిడ్డలిద్దరూ దుర్మార్గులు కారండి. నా కడుపులో ఒకటిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పాము ముంగేసేలా తెగ కొట్లాడుకుంటున్నారు. చిన్నతనం నుంచి చిన్నాన్ని చూస్తే పెద్దవాడికి అస్సలు పడదు. ఇంట్లో కొట్లాడుకుంటుంటే మేం విడదీస్తుంటాం. ఇప్పుడు కోర్టు దాకా వచ్చారు. నా బిడ్డ ఏ తప్పు చేయలేదండి. పెద్దోడు ఎందుకు ఇలా చేశాడో తెలీదు. అయ్యా, మీరే వాడికి కొంచెం బుద్ధి చెప్పి పంపించండి. ఒకరోకే. నెక్స్ట్. అయ్యా నమస్కారం. అయ్యా, తమ్ముడుకు కష్టం వస్తే వాడిని కాపాడడానికి ఎక్కడైనా అన్నే ముందుంటాడు.
ఇక్కడ ఏంటంటే ఎవడో చేసిన తప్పుకి తమ్ముడిని వీడు తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టాడు. ఈ లోకంలో ఇది ఎక్కడైనా జరుగుతుందా? మంచి పాయింట్ బయటికి లాగాడే. బేసిక్గా ఈయనే మన అసిస్టెంట్ గా పెట్టుకుందామా? నా కొడుకు ఏ తప్పు చేసి ఉన్నాడు, వీడు తప్పు చేసేవాడు కాదయ్యా. మీ తల్లిదండ్రులు ఇచ్చిన వాంగ్మూలం చూస్తే మీ తమ్ముడి మీద లేనిపోని నింద మోపుతూ కేసు పొడిగిస్తున్నారని చెప్తున్నారు. ఇతనే నేరస్తుడు నిరూపించడానికి మీ దగ్గర ఇంకేమైనా ఆధారం ఉందా? వేసిన ప్లాన్ భలే వర్కౌట్ అయింది. రేషకు ఎస్కేపే. ఉన్న నిజమేదో మీతో చెప్పేశాను, ఇక చెప్పడానికి ఏం లేదు. కానీ ఆ రోజు అమ్మాయితో మాట్లాడినప్పుడు ఏదో మనసుపరంగా మాత్రమే బాధపడ్డట్టుగా అనిపించలేదు, శారీరకంగా కూడా బాధపడి ఉండాలి. ఆ అమ్మాయి పోస్ట్మార్టం రిపోర్ట్ మీ దగ్గర ఉంది. వీడికి DNA టెస్ట్ చేయండి. వీడు మంచోడో చెడ్డోడో మీకు తెలుస్తుంది, ఈ లోకానికి తెలుస్తుంది. మళ్ళీ ఇరికించావు కదరా. వీడి అన్ని చెప్పేస్తున్నాడు చూడండి. శివ చెప్పిన విషయాన్ని కోర్టు ఆమోదించి నేరం మోపబడ్డ అశోక్ కుమార్ కి DNA టెస్ట్ చేయించి ఆ రిపోర్టు కోర్టుకు సమర్పించేలా చూడాలని, అంతవరకు అశోక్ కుమార్ విన్నపాన్ని అంగీకరించి అతన్ని కండిషనల్ జామీనుపై విడుదల చేసేందుకు ఈ కోర్టు ఉత్తర్వులు ఇస్తోంది. దిస్ కోర్ట్ ఇస్ అర్జెంట్. తప్పు చేసి తప్పించు. ఆగరాక్కడే తోట పుట్టిన వాడిని పోలీసులకు పట్టించి కోర్టు బోన్లో నిలబెట్టి కుటుంబం మర్యాద మంట కలిపి ఇక్కడికి ఎందుకు వచ్చావరా? మన మధ్య బంధమే లేదు, పోరా బయట. వెంకటాచలం, అది నువ్వు చెప్పకూడదు, చచ్చిపోయిన మీ బాబు వచ్చి చెప్పాను. ఎందుకంటే ఆయన సంపాదించుకోండి ఇల్లు ఇది. కన్న తండ్రి పేరు పెట్టి పిలుస్తాను. మహాలక్ష్మి, నువ్వు సైలెంట్ గా ఉండు. నువ్వు ఆపోయా, నేను చూస్తూనే ఉన్నాను. కోర్టులో అందరూ వాడికి సపోర్ట్ గా సాక్ష్యం చెప్పారు. ఏదో వాడు మంచి వాడనట్టు, నేను చెడ్డవాడనట్టు ఏమనుకుంటారయ్యా? వచ్చారు చూడు నీ పుత్ర రత్నం, ఏం అవతారంలో వచ్చాడో చూడు. వాడిని నమ్ముతారంటయ్యా? వాడేం చేస్తాడ్రా? ఒక పగవాడిలో సొంత అన్నయ్య ఇలా చేస్తే వాడి మనసు ఎలా తట్టుకుంటుంది? పిచ్చ డైలాగ్ అందించాడు. నిజమే నాన్న, నిజమే. నేను ఫుల్ గా తాగాను. నా మొహం చూడండి నాన్న, ఎప్పుడు పాలు మాత్రమే తాగి నేను ఇప్పుడు బ్రాండీ తాగానంటే మనసు తట్టుకోలేకపోతుంది. బయట మనిషి అయినా పర్లేదు నాన్న, తోడు పుట్టిన అన్నయ్య ఇలా కక్ష కడితే మన ఇంటికి రావడానికి నాకు మనసు పట్టలేదు. మిమ్మల్ని అన్నయ్యని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను నాన్న? తెలివి తక్కువ అంతా నీ వల్లేరా? అన్నయ్య తిట్టకండి నాన్న, తిట్టకండి. ఆయన చాలా మంచోడు, నీతిపరుడు. చాలు ముయ్యరా. ఆపరా, వాడు చెప్పేదంతా నిజమే. వాడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూడు. కానీ నువ్వు నవి ఈ కుటుంబంలో వంటదివే. నీ వల్ల మాకెప్పటికీ సుఖం లేదురా. ఏమయ్యా, వాడొక్కడే జైలుకి వెళ్ళి గంజి తాగుతాడు అనుకున్నాను, కానీ మీరు వాడికి ఇచ్చే సపోర్ట్ చూస్తుంటే కుటుంబంతో సహా వెళ్ళేట్టున్నారు. బాను, నువ్వు ఈ గుంపుతో కలవకు, దూరంగా ఉండు. తీర్పు ఇంకా రాలేదురా, నువ్వు బెయిల్లోనే వచ్చావు. తీర్పు రాని అప్పుడుందిరా నీకు స్పాట్. నువ్వు బెటర్ పెట్టేది స్పాట్. నాకు నువ్వు పెడతావో నేను నీకు పెడతానో చూద్దాం. పోర్రా బాబు, మీతో కొంచెం మాట్లాడాలి. అదే నీ కూతురు అంతా మాట్లాడిందిగా, ఇప్పుడు నువ్వు కొత్తగా ఏం మాట్లాడతావు? తోడబుట్టిన తమ్ముడే తప్పు చేసినా తప్పే అని చెప్పి కోర్టు బోన్లో నిలబెట్టారు. అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరు తప్పు పడతారు? మా అమ్మాయి మీరు మాట్లాడుకోవడం లేదని నాకు తెలుసు. మా అమ్మాయి మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పిందో మాకు తెలియదు, కానీ తన మాతో ఏం చెప్పిందో తెలుసా? ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఆ రౌడీ? వాడిని బతవాలనుకుంటున్నావు? అమ్మా, నువ్వు శివ గురించి తప్పుగా మాట్లాడుకో. నువ్వు నాకెంత ముఖ్యమో తను కూడా అంతే. ఓ, అప్పుడు నీకు మాకన్నా చేపలాడే ముఖ్యమైపోయాడా? అతను చేపల మార్కెట్కి వెళ్ళింది నా వల్లే. స్కూల్లో ఒక టీచర్ నాతో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. శివ అతన్ని పట్టుకుని అతని తల పగలు కొట్టాడు. నలుగురు ముందు చెప్తే నాకు అవమానంగా ఉంటుందని ఎందుకు కొట్టాడో ఎవరికీ చెప్పలేదు. అందువల్లే అతను చదువుకోలేకపోయాడు. అతను చదువుకుంటే ఇలా చేపల మార్కెట్కి వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు. శివ నేను ప్రేమించడం మొదటి 10 సంవత్సరాలైంది. నేను అతన్ని మర్చిపోను లేను, మీరు మమ్మల్ని విడదీను లేరు. దయచేసి నన్ను విడిచిపెట్టండి అమ్మా. విడిచిపెడతావే, అతనితోనే వెళ్ళి బతుకు. కానీ అదంతా చూడడానికి నేను ప్రాణాలతో ఉండను. నేను ప్రాణాలతో ఉండను. ప్రాణాలతో ఉండను. అయ్యో కమలా, ఏ అగత్యం చేయొద్దు కమలా. ఎందుకు ఇలా చేస్తున్నావు? పగ తెచ్చుకోవాలని చూస్తున్నావా? నీ ఆఖరి ఆడదని తీసావు కదా, ఇలా కెరోసిన్ పోసుకొని చేస్తాను, ఊరేసుకొని చేస్తానని చెప్పి కన్ను బిడ్డ సంతోషాన్ని చావు కొట్టేయండి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అతన్ని పెళ్లి చేసుకోకూడదు, అందుకే ఇదంతా. నువ్వు చావద్దు,
బాగా బతుకు. నేను నిర్ణయించుకున్నాను. అతనితో కలిసి బతికేదే జీవితం కాదు. అతన్ని తలుచుకుని బతుకుతూ నేను చచ్చిపోతాను. నేను ఇంక శివాని డిస్టర్బ్ చేయను. అతను కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు. కానీ ఒక్కటి, నువ్వు నన్ను వాణ్ణి చేసుకో వీణి చేసుకో చెప్పావో నువ్వు చావు. నువ్వు చావు. మీ నాన్న వచ్చి చెప్పిన తర్వాతే అంతా తెలిసింది. నన్ను క్షమించు శ్వేత. శివ, ఇండియన్ క్రిమినల్ చట్టం 1973 మరియు ఇండియన్ సాక్ష్య చట్టం 1972 ప్రకారం ప్రాథమిక సాక్షుల రికార్డులు పరిశీలించిన పిదప ఈ కోర్టులో నేరం మోపబడిన శ్రీ అశోక్ కుమార్ అనబడే వ్యక్తికి వ్యతిరేకంగా నిర్వహించబడ్డ DNA టెస్ట్ ఫలితాలు మరియు సంఘటన యొక్క సాధ్యాసాధ్యాలు అతనికి అనుకూలంగా ఉండటం వల్ల కుమార్ గాయత్రి మరణానికి తనకు ఏ విధమైన సంబంధం లేదని నిర్ణయించి ఈ కోర్టు అతన్ని నిరపరాధిగా విడుదల చేయడమైనది. అంతేగాక ఇటువంటి నిరర్థక కేసుల్ని మళ్లీ మళ్లీ కోర్టుకు తెస్తే శివాని మెంటల్ హాస్పిటల్కి పంపించవలసి వస్తుందని ఈ కోర్టు హెచ్చరిస్తోంది. మీరంతా ఎలా తప్పించుకుంటున్నారా? 15 అందలిస్తే అబ్దుల్ కలాంకి అరెస్ట్ వారెంట్. అడుగుతున్నాడు చూడు ప్రశ్న. నా మీద ఏదన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్న వద్దన్నా. చెప్తాను. నేను తప్పు చేస్తే నిజమే అన్న. ఆ అమ్మాయి నేను సిన్సియర్ గా లవ్ చేసుకున్నాం. ఇద్దరు కలిసి జీవితం నిర్ణయించుకున్నాం. ఆ సమయంలోనే తప్పు జరిగిపోయింది. చెల్లెలు పిల్ల కాకుండా ఈ అమ్మాయి విషయం ఇంట్లో తెలిస్తే బాగుంటుందనే పెళ్లి చేసుకుంటారని నేను మాటిచ్చాను. కానీ తను ఇంత పని చేస్తున్నా నేను అనుకోలేదు. నువ్వేమో హఠాత్తుగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావు. ఈ కేసు నుంచి బయటపడడానికి, కుటుంబ మర్యాద కాపాడడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఆ అమ్మాయి చావు కారణం నేను కాదన్నా. మరి ఎవరా కారణం? నేను కాదన్నా. మరి ఎవరా? నువ్వే అన్నా. ఏంటి? అవునన్నా, నువ్వే తప్పు చేసావు. నేనా? ఏమంటున్నావురా? అవునన్నా, ఆ రోజు కోర్టులో నువ్వేం చెప్పావు? ఆ అమ్మాయి నేను చూసిన 2 గంటల తర్వాత ఆత్మహత్య చేసుకుందని చెప్పావు. తను నేనే అనుకుని ఆ రోజు నీతో మాట్లాడింది. నువ్వేమన్నావు ఏంటో, ఆత్మహత్య చేసుకుంది. ఏంట్రా నువ్వు అనేది? నేను మాట్లాడినందువల్లే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా? అవునన్నా, నువ్వు ఒక్క నిమిషం ఆలోచించుంటే నా గాయత్రి నాకు దూరం అయ్యేది కాదు. దాని గురించి ఒక్క మాటనే నన్ను అడిగావా? ఎందుకు అడగలేదు? నీ ముక్కోపం తొందర పడతాను అవే తన్ని చంపేశాయి. నువ్వు చెప్పేదంతా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నావు నాకు తెలిసిందనుకో, చంపేస్తాను. జాగ్రత్త. నీకు నేనేరా యమ్ముణ్ణి. అన్నయ్య, నేనెందుకు నిన్ను మోసం చేయాలి? నువ్వు ఆ అమ్మాయిని తలుచుకుంటూ జీవిస్తానని చెప్పావు. ఇంకో అమ్మాయితో నేను ఎక్కడైనా చూశాను, తోలు తీస్తా. అన్నయ్య, గాయత్రిని మర్చిపోయి ఇంకో అమ్మాయితోనా? నువ్వు నాకెమ్ముడువు, నేను నీకెమ్మున్నో చూసుకుందారా.
చెప్పినట్టు మర్యాదగా నువ్వు నా మాట వినుంటే పోలీస్ స్టేషన్ హాస్పిటల్ అని ఇలా తిరగాల్సిన అవసరం ఉండేదా? గమ్మునుండ్రా, నేను ఇప్పుడే ఆ టెన్షన్ నుంచి బయటపడుతున్నాను. బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది. నిన్నెవరయ్యా ఎలా కొట్టింది? వీడన్నే డాక్టర్ అట్టాగే పొడి 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 చేసేసాడు. ఇంకో 2 దెబ్బలు కానీ కొట్టుంటే నువ్వు చనిపోయి ఉండేవాడివి. ఇక ముందు అతనితో జాగ్రత్తగా ఉండు. టాబ్లెట్లు రాసిస్తాను, కరెక్ట్ టైంకి భోజనం చేసి ఇంట్లో రెస్ట్ తీసుకో. ఓకే? ఓకే డాక్టర్. ఏం డాక్టర్, ఇప్పుడు బస్సుల నుంచి బట్టల షాప్ దాకా బటన్ నొక్కితే సొయ్యి సొయ్యమని బిల్లు వస్తుంది. ఆ మిషనోడు కొనుక్కుంటే సరిపోయేది కదా, ఇంకా పాత చింతకాయ బచ్చలా బరికేస్తున్నారు. ఇది తీసుకుపోయి మెడికల్ షాప్ లో ఇస్తే ఆడు ఒరిజినల్ ఇస్తున్నాడో డూప్లికేట్ ఇస్తున్నాడో తెలియట్లేదు. ఎక్స్పైరీ అంటున్నారు, ఎయిడ్స్ జ్వరాలు అంటున్నారు. ఇలాంటి కేసులో మీరు ఇరుక్కుపోతారనిపిస్తుంది. వస్తే ట్రీట్మెంట్ మాత్రం తీసుకొని వెళ్ళు, అనవసరమైన విషయాలు మాట్లాడద్దు. ఇలాంటి కోతులు ఏం తీసుకొస్తావా? నోరు మూసుకుని కూర్చోరా, కూర్చొని చోటలా లోడ అని. నేను చూస్తుంటేనే నాకు ఎక్కడ మా అన్నయ్య దగ్గర గాయత్రి మ్యాటర్ బయటపడతావని భయంగా ఉందిరా. రే, నువ్వు నన్ను సందేహిస్తున్నావా? రే, నేను మీ అన్నయ్యతో వదలరా. ఎప్పుడు నా మీద సందేహపడ్డా ఇంకా మాట్లాడదు. స్నేహం కోసం ప్రాణమైన ఇస్తాను. రాగరా. రే అశోక్, ఫీలింగ్ ఉంది. అదే ఆలోచిస్తూ ఉండకు, మర్చిపోవడానికి ట్రై చేయి. తను లేకుంటే నేను బతకలేను అన్నయ్య. ఇదిగో నాకెందుకు పళ్ళు తినే మూడ్లో ఉన్నాను నేను. బ్లడ్ సర్క్యులేషన్ కి మంచిదంట, తిను. అన్న, మీరెలా నన్ను బారుకు తీసుకొచ్చి మందు అది కొనిచ్చి అన్న అన్న వద్దన్న, చెప్పేది వినన్నా. అన్న అన్న వద్దన్న రేయ్, వద్దన్న. నువ్వు నా తమ్ముడికి ఫ్రెండ్ పోయండి, మందేయకపోతే ఎలారా? లేదన్నా, మందేయటమే తప్పు. అది కాకుండా ఇటువంటి కంపెనీలతో వేస్తే హెల్త్ స్పాయిల్ అవుతుంది కదా. కోకోటి చెప్పన్నా. రే తమ్ముడు, ఇట్రా. స్టాప్ 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 స్టాప్. మిక్సింగ్ తప్పు అయితే మత్తు ఎక్కదు. ఇది కరెక్ట్ మిక్సింగ్. చేసన్నా. అశోక్ ఆ అమ్మాయిని తలుచుకొని ఎంత ఫీల్ అవుతున్నాడే, ఈ కాలంలో కుర్రాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారా? అంత డీప్ గా ప్రేమించేశాడా? ఎంత తెలివి తక్కువగా ఉన్నావేంటన్నా. వాడు చేసింది ఏంటి, లవ్వా? మరి ఆ అమ్మాయి ఉందే బంగారం లాంటి అమ్మాయి అన్న. కానీ వీడు అయ్యో, ఒక్కడి తట్టుకోవడం కష్టం అనుకుంటే ఇద్దరు ఒకేసారి. ఏంట్రా? పోనా, మిస్సింగ్ లో మిస్టేక్ చేశారు. తలంతా తిరిగిపోతుంది. మొత్తం ఎక్కువైపోయి ఎక్కడికో ఇసిరేస్తున్నట్టుంది. పోనా పోనా. రేయ్ రేయ్, లేవరా. అన్నా, నీ తమ్ముడు అశోక్ లేడన్నా, సలీం అన్నా. ఏంటి? అనార్కలి మీద ప్రాణం పెట్టుకున్నాడే, అదే మాదిరి మీ తమ్ముడు ఆ అమ్మాయి మీద ప్రాణం పెట్టుకున్నాడన్నా. ప్రాణం పెట్టుకున్నాడన్నా. రేయ్, నిజమేనా నువ్వు చెప్పేది? పుట్టన్నా. ఉన్నాడు. వాళ్ళు లవ్ ట్రూ అన్నా. నువ్వు వెళ్ళన్నా, నేను చూసుకుంటా. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే అన్నా, ఏయ్, జాగ్రత్తగా వెళ్తావుగా? జాగ్రత్తగా వెళ్తా అన్నా. నువ్వు బిల్లు ఇచ్చేసి వెళ్ళన్నా. సింహం పోయింది, ఇప్పుడు పులి రాబోతుంది. వీళ్ళిద్దరికి నేనే మేకనా? నేను నీకెంత క్లియర్ గా చెప్పాను. మంచిగానే చెప్పాను రా. ఫ్రెండ్ కోసం ప్రాణం ఇస్తాను, బొంకిస్తాను, నాతో ఓ కోట కోసం నన్ను ఇరికిస్తారా? ఏం బాస్, ఏంటి ప్రాబ్లం? ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడా వాడు? లక్ష్మి, ఎవరు వచ్చారో చూడు. పళ్ళు రండి. ఇక్కడ పెట్టండి అమ్మా. రండమ్మా, కూర్చోండి.
రండి రండి, నమస్కారం. నమస్కారం. మీరు రావడం చాలా సంతోషంగా ఉందండి. ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను. ఇలా హఠాత్తుగా వచ్చారు, నేను ఏర్పాట్లేని చేయలేదు. మీరు ఏ ఏర్పాటు చేయక్కలేదయ్యా. ఈ బజ్జీలు సుజ్జులుగా అంటున్నారు, అవి కూడా మేమే చేసి తీసుకొచ్చామయ్యా. అక్కడ సర్వీస్ కూడా జరిగిపోతుంది. అమ్మా, అంకుల్కి ఇవ్వమ్మా. ఏ బాను, ఆ రోజు గొడవ పెట్టుకుని వెళ్ళారే, ఆ పెళ్లి కొడుకు వాళ్ళు మళ్ళీ వచ్చారే. మీరు ఈ పూలు పెట్టుకుని రెడీగా ఉండాలి. నేను వస్తాను. వంట చేసేస్తున్నానండి, అందరూ ఉండి భోంచేసి వెళ్ళాలి. కళ్యాణం రోజు మీ అమ్మాయిని మాత్రమే తీసుకురండి. మా అబ్బాయి సార్ మీ అమ్మాయి మెళ్ళలో తాళి కడతారు. అది మీరు అది మాత్రం చేస్తే చాలు, మిగిలినవన్నీ మేమే చూసుకుంటాం. లేదు, ఈ మంచాలు నగలు నేను ఎందుకు అడుగుతానే మంచం బీరువా పరుపులు అన్ని, అందులో నేనా పడుకోపోతాను? ఏమిటో మా అబ్బాయి సార్కి అర్థం కాలే, కుదరలేదయ్యా. అందుకే మా వాడు రూట్కి నేనే మారా. నయమే, ఇంకా మన ఇంట్లో అంతవరకు పోలేదు. ఒక ముఖ్యమైన విషయం, ఈ పెళ్లితో పాటే ఇంకో పెళ్లి గురించి కూడా మాట్లాడాలి. ఇంకో పెళ్ళ? ఆ అబ్బాయి పేరేంటని చెప్పావమ్మా? అశోక్ నాన్న. చాలా మంచి పిల్లలు. ఎప్పుడు వేసిన ప్లాన్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? వలేస్తే దీనికే వలయ్యాలి. మా అబ్బాయి సార్ పెళ్లితో పాటు మా అమ్మాయి పెళ్లి కూడా దివ్యంగా జరిగి ఎంతో సుఖంగా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. రారా, కూర్చో. వీడే మా చిన్నబ్బాయి అశోక్. వందనం, వందనం. పెద్దవాడికి పెళ్లి కాకుండా వీడికి ఎలా చేయటం? కవల పిల్లలు కదా, ఇందులో ఏముందయ్యా చిన్న పెద్ద? సరే, వీడి పెళ్లి కూడా ముగిస్తాం. ఏంటిదే నీ పాటికి వాగుతూనే ఉన్నావు? ఏమంటే ఈ టీవీ న్యూస్ పేపర్ చూడరా మీరు? 8 అంతస్తుల మ్యాట్ నుంచి ఒక అమ్మాయి పడి చచ్చిపోయిందే. ఆ అమ్మాయి వేరు ఎవరో కాదు, ఇదిగో వీడు ప్రేమించిన అమ్మాయి. వాడే లవ్ ఫెయిల్యూర్ లో బాధపడుతుంటే వాడిని చేసుకుంటానంటావండి నువ్వు? ఓర్ని అయ్యా, ఎక్కడ్రా నువ్వు ఇంతసేపు? నా మ్యాట్ అనుకునే కరెక్ట్ గా వచ్చేస్తా. లేదండి, అతని మనసు నేను మారుస్తాను. అతని హృదయంలో ఇంతే ఇంత స్థానం నాకిస్తే చాలు. కోటలో కొంచెం అడిగినట్టు అడుగుతుంది. పర్లేదు, మంచి ఫిగరలే. ఉన్న హృదయమే ఇంత, అది బాగా గాయమైపోయింది. అందులోకి నువ్వెళ్ళి ఏం చేయబోతున్నావు? మందొకటి పూస్తా. అయ్యా, ఈ పిల్ల పాత తెలుగు సినిమాలను చూసి చెడిపోయింది. ఇట్టా చూడమ్మా, వాడి మనసు మారదు, మార్చుకోను లేడు. జుట్టు నెరిసిపోద్ది, ముసల్దానం అయిపోతావు. చెప్పేది అర్థం చేసుకో. నాకు ఒకే ఒక ఛాన్స్ మాత్రం ఇచ్చి చూడండి, అతని మనసు నేను మారుస్తా. ఏంటిది? నువ్వు చేసుకుంటావా? అయ్యో, గాయత్రిని మర్చిపోయి ఈ అమ్మాయినా ఛాన్సే ఎన్నావుగా. పో పో, వెళ్ళి ఇంకెవరైనా పెళ్లి చేసుకో. రారా లోపలికి. నేను ఎంత చెప్తున్నాను, అమ్మాయి మెంటల్ వీడి చేసుకుంటానంటే. ముందు మా అబ్బాయి సార్ పెళ్లి ముగిద్దాం, ఓ మంచి ముహూర్తం చూసి తెలియజేయండి. శ్వేత, నీకు నగలన్నీ నచ్చాయిగా? ఏం లేదు, చెల్లెలి పెళ్లికి నగలు తీసుకుందామని డిసైడ్ అయ్యాను. అవి నువ్వు వచ్చి సెలెక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. వెళ్దామా? బైక్ అక్కడ పార్క్ చేశాను, రా నడిచేద్దాం. నువ్వు ఇలా బాధ్యతగా నడుచుకోవడం నాకు చాలా నచ్చిందిరా. సిగరెట్ డబ్బు అక్కర్లేదు, సిగరెట్. హలో, సిగరెట్ కి డబ్బు అడుగుతున్నాను. అప్పుగా ఎవరా, రేపిచ్చేస్తా. కింద చూడు. హలో, ఇక్కడ చూడు. ఇదేంటి? అప్పు మక్కెల్ని విరుస్తుంది. ఫస్ట్ అప్పు మనసుల్ని విరుస్తుందని రాసేవాళ్ళు, ఇప్పుడు అప్పు మక్కెల్ని విరుస్తుందా? మనుషులకి మనసులో మమతలు ఉన్నా లేకపోయినా మక్కెలు కన్ఫామ్ గా ఉంటాయి. అందుకనే మా సంఘం వాళ్ళు మక్కెలు నిరుస్తుందని బోర్డు పెట్టమన్నారు. రౌడీల సంఘంలో కూడా ఒకటి పెట్టారే. ఏంటదే? ఎగ్గి పుల్లారే లోపు సిగరెట్ రావాలి. ఇన్సల్టింగ్. ఇప్పుడు రౌడీలు ఏం చేస్తారో తెలియదే. ఫ్రెండ్, ఏంట్రా వచ్చిపోయిన సరికి అంతా పెట్టుకుని ఎగతాళి చేస్తున్నావు? సచ్చుమో కూడా నా క్యాషియర్ వచ్చాడ్రా, మొత్తం డబ్బు చేస్తా. కొట్టు రేట్ అంతా చెప్పరా. అశోక, మామ సిగరెట్ అడితే లేదంటున్నాడు రా, కొట్టాడు. రే మామ ఏరియాలో ఎంత గీరా డబ్బులెట్టినా? ఇప్పుడు నాన్న డబ్బాకి సిల్లెట్టలేదా? నువ్వు కేడీరా, లేడీస్ లా లోపల పెట్టుకుంటా. ఏంట్రా నెట్టి పారేస్తున్నా? నువ్వు నేను ఇలాగే ఫ్రెండ్షిప్ చేసావా? చూడరా, ఈ జేబులో పెట్టావా? అయితే ఈ జేబులోనే ఉండాలి. తీయమన్నానా? దొరికింది. ఇలా సుట్ట కింద సుట్టేసా. అయితే వీడు అశోక్ కాదా, శివానా?
మాటలు బాధ్యతగా పెద్దోళ్ళలాగే మాట్లాడుతున్నావు, అందుకని డ్రెస్ కూడా పెద్దోళ్ళలాగే వేసుకోవాలా? నా ఫ్రెండ్స్ అందరూ ఎగతాలు చేస్తున్నారు, కొంచెం యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకో. వీడి పని బాగుంది. హలో రే అశోక్, ఎక్కడ ఉన్నావురా? నా ముఖానికి ఒక నలుగు పెట్టాడు, నువ్వు వెంటనే బయలుదేరరా. అవునరా, నువ్వు వెంటనే బయలుదేరరా. ఇక్కడేరా నాయర్ కొట్లో. తొందరగా రా. మీ అన్న చేపలనే నరుకుతాడు, మేము మనుషులనే నరుకుతాం రా. ఎవరి దగ్గర రా వాడి తోకు? నవ్వరా గౌడిగేది, బాగా నవ్వు. ఇదే నీకు ఆఖరి నవ్వు. ఈ రోజు సాయంకాలంలోగా నీ కొట్టు పీస్ పీస్ చేస్తాం. నేను ఎవరినో ఇప్పుడు చూపిస్తాను రా. రే అశోక్, రే 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 ఆగరా. ఏంట్రా కొట్టిదిగో ఇక్కడ ఉంది, బండి ఎక్కడ ఆపావు? నిన్న నువ్వు అనుకుని మీ అన్నయ్య పాకెట్లో చెయ్యట, అందుకేం చేశాడో తెలుసా? ఇదిగో ఇక్కడ తల పగలగొట్టాడు. లైట్ గా అన్నమే చేసినందుకే బిలబిలామని కుర్రోళ్ళు వచ్చారు. చెప్పుంచి అని అనుకో, మీ అన్నని పెచ్చగొట్టుడు కొట్టేవాళ్ళు. ఈ మొహం, ఇదే మొహం, ఈ ఒక్క కారణం చేతే నిన్న మీ అన్న ఎస్కేప్ అయ్యాడు. లేదనుకో ఈ పాటికి వాడు ఎముకలు ఏరేసేవాళ్ళు. రే మీ అన్నయ్య నన్ను ఎవరు అనుకుంటున్నాడ్రా? నేను నీకు ఫ్రెండ్నే, మీ అన్నయ్య ఫ్రెండ్ కాదు. వాడిని ఇదిగో చూడు, ఫోన్ చేసి మీ అన్నయ్య రమ్మని. రే తాళం ఇవ్వరా. వాడిని కొట్టం లేరా, ఊరికి వెళ్ళి తచ్చిచ్చి పంపిస్తా, రమ్మని చెప్పు. రే తాళం ఇవ్వ. రే రే హలో. ఏంటి శివ, నేను ఎప్పటి నుంచో నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏం లేదు, వచ్చేదారిలో ఒక కుక్క అడ్డంగా వచ్చింది. కుక్క? నీకేం కాలేదుగా? నాకేం కాలా, ఆ కుక్కకే నోరు ముక్కు చెవుల్లోంచి రక్తం కారుతోంది. మనల్ని అంటున్నాడా? మళ్ళీ ఎక్కించి మొత్తం ముగించేద్దామా లేకపోతే వదిలేద్దామా అని. రే ఈ సీన్ అంతా మన దగ్గర వద్దే వద్దురా. మీ అన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పు. అయితే నువ్వు రావడానికి లేట్ అవుతుందా? వచ్చేస్తాను, నువ్వు అక్కడే వెయిట్ చేయి. రే మీ అన్న ఎవరి మెచ్చి చేశాడు? మామ ఒంటి మెచ్చిన గిఫ్ట్ లేకుండా ఉన్నా నెత్తిని గిఫ్ట్ ప్యాక్ చేశాడు. ఏంట్రా మీ అన్న ఏంటి, వాడు పెద్ద పోటుగాడా? ఇదిగో చూడు, ఇప్పుడు వాడు రావాలి. నీకు ఇచ్చిన టైం దాటిపోయింది మామ. సరే నువ్వు పెట్టే, నేను మళ్ళీ చేస్తాను నీకు. మీ అన్నయ్యను వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమని చెప్పు, పోతే పోనే వదిలేస్తా. నువ్వెందుకు వస్తావురా? ఫోన్ చేసి మీ అన్నయ్యను రమ్మను. నువ్వు ఉండగానే వస్తే దెబ్బలు తినకుండా ఎస్కేప్ అవుతాడు. చెప్తూనే ఉన్నాను, బాగా అనుకుని నా దగ్గర మాట్లాడుతూ నీకు ఎంత పైసలు వాడి దగ్గర పెట్టుకో, నా దగ్గరకు వచ్చావు అన్ని దెబ్బలు నా జోలికి వస్తావా? అప్పుడు నైట్ వచ్చి యాక్షన్ చేసిన అదే అన్న ఇప్పుడు వచ్చి యాక్షన్ చేశాడా? అప్పుడు ఇదే డబుల్ యాక్షనా? చట్టరీత్యా ఏ తప్పు చేయలేదు, నేను కూడా అంతే స్వామి. హాయ్, ఏంటి వెళ్దామా? కమ్ కమ్ సిట్. ఏం కావాలో చెప్పు. పనుడు ఇవ్వండి. ఆవిడేం చెప్పారో అవి రెండు. నేనేదో ఆశపడింది కదా, లైట్ గా గోకితే సైడ్కి రమ్మంటుంది. బాయ్స్ ఇలాగే బ్లాక్ అవుతున్నారా? పొగరా నీకు?
నేనేం తప్పు చేశానే? రే నువ్వెవరో నాకు బాగా తెలుసురా. మీ అన్నయ్య నీ గురించి నాకు మొత్తం చెప్పాడు. అరే పోయ్. ఏయ్ నేను శివనేనే. నోరు మూయరా. నా శివ గురించి నాకు బాగా తెలుసు. తన దగ్గర ఒక స్పెషల్ వాసన వస్తుంది. అది నీ దగ్గర లేదు. నాకు ఫస్ట్ నుంచే డౌట్ వచ్చింది. ఏయ్ నువ్వే కదా అన్నావు యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకున్నామని. నిన్ను సంతోష పెడదామని సెంట్ అది కొట్టుకొస్తే ఇలా సెంటర్ చూస్తున్నావేంటే? అయ్యో శివ ఐమ్ సో సారీ. సారీ నాన్న. ఏంటి బాబు? ఏంటి నువ్వు? పోయా. ఓయ్ వెంకటాచలం. నాన్న నన్నేనా బాబు పిలిచావు? ఏంట్రా విషయం? ఏమయ్యా పెద్ద మనిషిలా బాధ్యతగా ఏమైనా పని చేస్తున్నావు నువ్వు? ఆ, చెల్లెలి పెళ్లికి అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళారుగా. అవును. అయితే ఇప్పుడేంటి? ఆ తర్వాత ఏం చేద్దాం? ఏమైనా ఏర్పాట్లు చేస్తావు నువ్వు? ఊరికే బుద్ధ అవతారంలో తిరుగుతున్నా? అంతా పెళ్లి పనులే చేస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నావు? సరే డబ్బుకి ఏమైనా ఏర్పాటు చేసావా? వాళ్ళే ఏమీ అక్కర్లేదని చెప్పారు కదా. కట్నం వద్దు నువ్వేగా చెప్పావు. ఏంటి నేను ఇవ్వద్దని చెప్పానా? ఇవ్వు ఇవ్వు అని టార్చర్ పెట్టొద్దని వాళ్ళకి చెప్పాను. ఆహా. మన సార్ ఇవ్వాలి. చెల్లెలికి కావాల్సిన వాడిని ఇచ్చి పెళ్లి గ్రాండ్ గా జరిపించాలి. హె, అవును కర్ణుడు. సార్ అనేది ఎందుకు పెడతారు? మన అమ్మాయి ఇంకొకరి ఇంటికి వెళ్ళేటప్పుడు చోటు కొత్తగా ఉంటుంది, మనుషులు కొత్తగా ఉంటారు, పరిస్థితులు కొత్తగా ఉంటాయి, అన్ని కొత్త కొత్తగా ఉంటాయి. అది తీసుకుంటే ఆడబిడ్డ ఏముంటుందో, అది తీసుకుంటే అత్త ఏముంటుందో అని భయపడుతుంది. ఆ ఇచ్చేదే మనం వస్తువు అయిందనుకో ధైర్యంగా తీసుకుని వాడుకుంటుంది. తనకు సంతోషంగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. అందుకే పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి సారిచ్చి పంపించేది. అది ఇవ్వొద్దని ఎవ్వడు అనడు. నేను చెప్పేది కరెక్టా? ఏంట్రా వీడు కొత్త కొత్తగా ఏవేవో చెప్తున్నాడు. ఏం ప్లాన్ లో ఉన్నాడో తెలియట్లేదే. చెల్లెలు పెళ్లి యమా గ్రాండ్ గా జరిపిద్దాం. అంతెందుకు వాళ్ళు అడిగిన కార్ కూడా కొనిచ్చేద్దాం. అవును ఈడ పెద్ద టాటా కంపెనీ ఓనర్. ఎక్కడి నుంచి తెస్తాడో ఏంటో. నా బంగారం చెల్లెలంటే ఎంత ప్రేమరా నీకు? అదే సరే అవన్నీ కొనాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదరా. దానికి నువ్వెందుకు దిగులు పడతావు? అదే మెట్టుకుళ్ళు వాడి పేరు మీద ఒక ఇల్లు ఉంది కదా, దాన్ని అమ్మేద్దాం. ఆ వచ్చే డబ్బుతో బాను కావాల్సినవన్నీ ఎక్కువనిచ్చేద్దాం. ఎరా ఓకే అనే. చివరికి మన నెత్తి మీద చేయబెట్టాడా? ఆ ఇల్లు వాడికని ఈ ఇల్లు నీకని ఓ మాట అనుకున్నాం. అదేలా అమ్ముతాం? వాడికి ఎందుకు ఇల్లు? అడు తిరిగి ఇటు తిరిగి చివరికి నాకే పెడతాడు స్పాట్. వాడిని ఎందుకు చూస్తున్నావు? వాడే అన్నాడుగా ఇక పెళ్ళొద్దు జీవితమే లేదు అని. ఇంక వాడికి ఎందుకు ఇల్లు? నేను ఇప్పుడు అన్నాడు అన్ని వీడే డిసైడ్ చేస్తున్నాడు. వాడేదో పిచ్చిగా వాగుతున్నాడు అనుకుంటే మనం అలాగే వదిలేస్తావా? అయితే రండి వాడిని అడుగుదాం. ఎరా అన్నయ్య ఆ ఇల్లు అమ్మడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అయ్యో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాన్న. అన్నయ్య ఏమన్నాడో నేను అదే అనుకున్నాను. చెల్లెలి పెళ్లిని ఏమో ధూమ్ ధామ్ గా చేయాలి. నాకు మాత్రం పంగనామాలు పెట్టండి. చూసారుగా వాడే ఒప్పుకున్నాడు. ముందు ఆ ఇల్లు అమ్మ ఏర్పాటు చేయండి, ఆ తర్వాత మిగతా పనులు చూసుకుందాం. నీకు ఈ విషయంలో అభ్యంతరం ఏం లేదు కదా? నాకు అభ్యంతరం లేదని చెప్పానుగా. చెల్లెలు సంతోషంగా ఉండాలి, నాకు అదే కావాలి. ఏమా వాడే ఒప్పుకుంటున్నాడు, నువ్వెందుకు వాడిని గుచ్చి గుచ్చి అడుగుతున్నావు? నువ్వురా. ఏ బాను ఆ నగలు తీసుకురా, అమ్మకు చూపిద్దాం. ఎరా నా ఇంటికి ఎసరు పెట్టావు కదా, వీడిని ఇలాగే వదిలేస్తే నా చేతికి చెప్పిచ్చి నడి రోడ్డు నిలబెట్టేలా ఉన్నాడు. సంతోషం పోయింది, ఆస్తి పోయింది. రేయ్ నువ్వు చేసేది మంచి కాదురా. నేనెప్పుడూ ఇలాగే ఉండను. నేను చాలా చెడ్డోణ్ణిరా, చాలా చెడ్డోణ్ణి. ఇంకా ఫిగర్లను కరెక్ట్ చేసుకునే విషయంలో ఎవరిని నమ్మకూడదు. మనకు మనమే గెటప్ వేసుకుని కరెక్ట్ చేసుకోవాల్సిందే. హాయ్ హాయ్ బుజ్జి ఇది మీకు ఇమ్మని చెప్పాడు. బుజ్జి బాబు. ఓ ఆడ మనసు ఇంకో ఆడ మనసుకే తెలుస్తుందని చెప్తారు. అందుకని మీ మనసులో ఏముందో మీరే చదివి చెప్తే నేను అతనితో చెప్పాను. బుజ్జి బాబు యాక్చువల్ గా చాలా మంచివాడు తెలుసా? అలాగా? ఏ అలాగా అని అడిగారు. ఒకసారి నా కంటిన్యూగా ఎక్కిళ్ళు, అప్పుడు అతను నన్ను రేప్ చేశాడా అన్న భయంతో ఎక్కిళ్ళు ఆగిపోయాయి. అంత మంచివాడా? ఏ అతను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు నేను అతన్ని చూడొచ్చా? షూర్, ఇప్పుడే 10 నిమిషాల్లో రమ్మంట. వెంటనే వర్కౌట్ అయింది. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, రమ్మని చెప్తా. గెటప్ మార్చి వచ్చేయడమే. అయ్యో వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? అయ్యో వీడన్నా లేక తమ్ముడా? మనం ఈ లేడీ గెటప్ వేసుకుని కనిపెట్టుంటాడా? అయ్యయ్యో ఇదొకటి ఊరికే జారిపోతుంది. ఏంటి వీడు నడిస్తే నడుస్తున్నాడు, ఆగితే ఆగుతున్నాడు. అయ్యో ఏం చెబుతాడో తెలియట్లేదే.
అనవసరంగా అమ్మాయిని బస్ స్టాండ్ లో వెయిట్ చేయమని చెప్పారు. అయ్యోయ్యో బ్లైండ్ అండ్ వచ్చేసాడు. తమ్ముడైతే పై పైన కొడతాడు, అన్న అయితే ఎగిరెగిరి తంతాడే. వాళ్ళేస్తే దీనికే వెయ్యాలి. బుద్ధుందిరా నీకు? నువ్వు బుచ్చిబాబు సిస్టర్ కదా? బుజ్జిబాబు నేరా? వలేస్తే నాకే వెయ్యాలా? రా, వచ్చి వెయ్యరా, రారా. ఆడవేషం వేసుకుని కూడా లవ్ చేసుకునేవట్లేదు కదరా. అక్కడి నుంచి చూసినప్పుడు ఫిగర్ సూపర్ గా ఉంది అనుకున్నాను. ముందుకొచ్చి చూస్తే రే, నీ వెంట ఎంత మంది అమ్మాయిలు పడ్డారు, కానీ ఇప్పుడు మగాడు ఆడవేషం వేస్తే వెర్రిగా వెంట పడుతున్నావు. ఇలాగే వెంట పడుతూ ఉండు, ఏదో రోజు పిచ్చి ముదిరి రోడ్డును పడతావు. ఏంటి వీడు అలోమని తలపట్టుకుంటున్నాడు? నేను లవ్ చేసిన అమ్మాయిలకి వలేసి కలేసుకుంటాడు అనుకుంటే చివరికి నన్నేం పెళ్ళేసుకుంటున్నాడు. వెరీ బ్యాడ్. ఇంకీ ఊళ్ళో ఉండకూడదు, వేరే ఊరికి వెళ్ళి సెటిల్ అవడం మేలు. చేపలు ఎంతమ్మా? కిలో 270 రూపాయలు. ఏంటమ్మా ఎంత రేటు చెబుతున్నావు? ఇదిగోమ్మా. మిగిలింది రేపు వచ్చి ఇస్తాను. సరే. ఏం కావాలి సార్? ఎంత తమ్ముడు ఈ చేపలు? ఏంటి బొచ్చులా? కిలో 150 రూపాయలు సార్. నీకేం కావాలమ్మా? 2 కిలోలు ఇవ్వు. ఏంటి వంజరమా? అవును. క్రీడలో ఉన్నాడే, చేపలు అమ్ముతున్నాడు. ఎందుకు నన్ను చూసి పారిపోతున్నావు? నేనే నిన్ను చూసి పారిపోవట్లేదా? నువ్వు నన్ను చూసే పారిపోతున్నావు, మర్యాదగా చెప్పు. ఏమంటా చేపల రేటు ఎక్కువగా చెప్పారు, నేను కొల్లాకి వెళ్ళిపోతున్నాను. ఇలా చూడు, ఇంతకు ముందు నేను నిన్ను ఎక్కడైనా చూసానా, లేకపోతే నీకు నాకు మధ్య ఏమైనా గొడవ? నన్ను చూసి ఎవరు అనుకుని పారిపోతున్నావు నువ్వు? మీరు నన్ను చూడలేదండి, నేను మిమ్మల్ని బాగా చూశాను. ఆ రోజు డ్యూటీ ముగించుకొని మేడ పైన నా రూమ్ లో డ్రెస్ మార్చుకుంటుంటే ఏవో మాటలు వినిపించినాయి. మామూలుగా అయినా మాటలే కదా అనుకుంటే శబ్దం పెరిగిపోతా ఉంది. కిటికీలోంచి చూస్తే మీరు అమ్మాయితో పోట్లాడుతూ ఉన్నారు. నువ్వు తెలియదని ఎలా చెప్తాను? నటించొద్దురా, నువ్వెవరివని నాకు తెలిసిపోయింది. కాలానికి తగ్గట్టు మాట మారుస్తావు, అవసరమైతే మనిషినే మారుస్తావు. అయ్యో, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. ఏదిరా, కరెక్ట్ గానే అర్థం చేసుకున్నా. రేపు నేను కమిషనర్ ఆఫీస్ కి వెళ్తున్నా. ఒకే ఒక కంప్లైంట్, బతుకున్న కళ్ళు నీకు జైలే. అయ్యో గాయు, పోలీసులే వద్దు, నేను పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ నా మాట విను. ఎంత మంది అమ్మాయిల దగ్గర నువ్వు ఇలాగే మాట్లాడుతావు? అమ్మాయిల లేని అమ్మాయిని ఈజీగా మోసం చేద్దామని చూస్తావా? గాయు గాయు చెప్పేది విను. ఎవిడెన్స్ లేదు అనుకోకు, అన్ని నా దగ్గర ఉన్నాయి. ప్లీజ్ ప్లీజ్. నేను నిర్ణయించుకున్నా, నా కాళ్ళు పట్టుకొని బతిమాలుకున్నా, నేను నిన్ను విడిచిపెట్టను. పోలీసులకు ఎందుకు చెప్పలేదురా? పోలీసులకు ఎందుకు చెప్పలేదు? షర్ట్ వదలండి. ఏందండి మీరు పోలీసులకు చెప్పలేదని సంతోషపడకుండా నన్ను పట్టుకుని దబాయిస్తారేంది? భలే వారండి మీరు. ఏం లేదు, పోలీసులు నేను ఎంక్వైరీ చేస్తుంటారు, నువ్వు పోలీసులకి ఏమైనా చెప్పావేమో అని అడుగుతున్నా. వాళ్ళు అడిగారండి, నేనేం చెప్పలేదు. ఏ? నేను చూశానని చెప్తే పోలీస్ స్టేషన్ చుట్టూ నన్ను తిప్పుకొని నన్ను ఇబ్బంది పెడతారు. నిజం చెప్పు అని చితకబాస్తారు. నిజం చెప్పానని మీ వాళ్ళకి తెలిస్తే నన్ను కిడ్నాప్ చేసి ప్రాణాలే తీస్తారు. ఇదంతా నాకు అవసరమా? మేమేదో బతుకు తెరుగు కోసం ఈ ఊరు వచ్చామండి, అసలే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాము. ఈ సమయంలో ఇది చెప్పబోయి చిక్కుల్లో పడితే నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారో? ఇదంతా నాకు అవసరమా? పోండి సార్. ఏమయ్యా, ఇటు రావయ్యా. ఎందుకంటే రావయ్యా. వదిలేట్లేడేనా? తీసుకెళ్ళండి. ఇవన్నీ నా దగ్గర అంత డబ్బు లేదే. తీసుకెళ్ళి తినవయ్యా. అవును, నువ్వు అక్కడే పని చేస్తున్నావా? ఆ అమ్మాయి చచ్చిపోయిన దగ్గర నుంచి ఆడికి డ్యూటీకే పోవట్లేదంటే. మరి ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నావు? ఇప్పుడు అప్సరా థియేటర్ లోనేనండి నా డ్యూటీ. అప్సరా థియేటరా? ఇవాళ పనికెళ్ళా? లేదు, సాయంత్రం పైన. ఇదిగో తీసుకెళ్ళు, వెళ్ళి వండుకొని తిను. రే, ఆయన అడిగిన చేపలు ఎవరా? అలాగే ఉండు. ఇవి ఖర్చులు కొంచెం. ఎందుకంటే లేదు, ఉంచుకోవయ్యా. వెళ్ళు, సరేనా? అవును, నీ పేరేమన్నావు? సుబ్బారావు అండి. సుబ్బారావు, ఏం లేదు, సాయంత్రం అప్సరా థియేటర్ వైపు వస్తాను. ఓ 10,000 ఇస్తాను, తీసుకో. 10,000? అవునయ్యా, నీకు డబ్బు ఇబ్బంది అని చెప్పావు కదా. అవును, అందుకే తెస్తాను, వెళ్ళు. నేను ముందే చూసుంటే డబ్బులు బాగా వసూలు చేస్తుంటే వాళ్ళవా? చెత్త నా కొడక. నేను నమ్మలేకపోతున్నాను. నేనే నమ్మలేకపోతున్నాను. వాడు చెప్పింది అబద్ధం అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. వాడి నోటితోనే నిజం చెప్పిద్దాం అనుకున్నాను. తప్పు చేస్తుంటాడు అనుకున్నాను, కానీ ఇలా హత్య చేసేంత ఘోరాన్ని కొడిగడతాడని నేను కళ్ళు కూడా అనుకోలేదు. వాడిని ఎక్కడైనా చూశానంటే నడి రోడ్లోనే చెప్పు తీసుకొడతా. ఇంత పెద్ద తప్పు చేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు, నిన్ను మోసం చేశాడు. వాడిని ఊరికే వదలకూడదు. ఇది సూసైడ్ కాదు, మర్డర్ అని పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వాలంటే ఆ కేసును రీఓపెన్ చేయాలి. నేను ఆ కేసును రీఓపెన్ చేయలేను. ఇంతకు ముందే ఆ జడ్జి నేను పిచ్చోడిని చెప్పి మెంటల్ హాస్పిటల్కి పంపిస్తానని చెప్పాడు. నేను కంప్లైంట్ ఇస్తాను. నేను కంప్లైంట్ ఇస్తే రీఓపెన్ చేయరా?
ఎక్కడ సెక్యూరిటీ? అతనే తీసుకెళ్దాం. ఏందబ్బా ఇదే, సాయంకాలం వస్తాను 10,000 ఇస్తాను అన్నాడు, అడ్రస్ లేడు. సార్ ఏంటయ్యా, నేను ఇక్కడ ఉన్నాను సార్. నువ్వు ఎక్కడైనా ఉండవయ్యా. సార్ 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 ఏంటి సార్ ఇదే, మీరు వస్తారో నేను దాని నుంచి ఎదురు చూసి నా కళ్ళు కాయలు కాసినాయి సార్. మీరేంటి బార్లోకి వెళ్తున్నారు? ఎవరయ్యా నువ్వు? ఏంటి ఎవరా? డబ్బులు ఇస్తున్నారు కదా సార్. డబ్బులా? అర్థం కాలేదే. నేనెందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? ఏంటి సార్, శివాలయ బిల్డింగ్, అమ్మాయి మ్యాటర్ అంతా చెప్పాను కదా సార్. ఏ అమ్మాయి మ్యాటర్? ఏ బిల్డింగ్? గజనీ సూర్యలాగా అప్పటికప్పుడే అన్ని విషయాలు మర్చిపోతుంటారా? మ్యాటర్ చెప్పోయా. అదే పొద్దున చేపల మార్కెట్లో అంతా చెప్పాను కదా సార్. చేపల మార్కెట్లో అంతా చెప్పేసావా? చెప్పాను కదా సార్. ఎంత ఇస్తానని చెప్పాను? 10,000. 1,00,000 రూపాయలు ఇస్తా. 1,00,000? నా కష్టాలన్నీ కట్టుకుతాయి, ఊరు వదిలే వెళ్ళిపోతాను సార్. నీకు డబ్బు ఇస్తాను. ఓకే సార్. నాతో రా. వస్తాను సార్. హలో, బండి ఇక్కడ పార్క్ చేయకూడదు, తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేయండి. లేదు, ఇక్కడ పార్క్ చేయట్లేదు. ఇక్కడ సెక్యూరిటీ సుబ్బారావు అని ఒక అతను ఉండాలి. సుబ్బారావు గేట్ దగ్గరే ఉంటాడే. లేడు, గేట్ దగ్గర లేడు, అందుకే. అలాగా, టీ తాగడానికి వెళ్ళి ఉంటాడు, వస్తాడు, వెయిట్ చేయండి. దిగవయ్యా. ఏమైంది సార్? ఏం లేదు, పెట్రోల్ ట్యాంక్ లో ఏదో అడ్డుపడ్డట్టుంది, చూడాలి. మనం అక్కడికి పోవడానికి ఇంకా ఎంతసేపు అవుద్ది సార్? నువ్వు తొందరగానే పోతావు, కానీ నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఏమంటున్నాడు ఈయన? సార్, ఇద్దరం ఒకటిగా వచ్చాం, ఒకటిగానే కదా పోతాం. మరి నేను ఒక్కడే ముందుగా ఎలా పోతాను సార్? ఒకటిగా వస్తే ఒకటిగానే పోవాలా? దీన్ని పట్టుకో. ఇప్పటికే ఆలస్యమైంది సార్. బస్సు లేట్ అయితే ఊరికి పోయి ఎలా చేరం సార్? ఇప్పుడు ఎలా పోయి చేస్తావు? చాలా లేట్ అయింది, మనం రేపొద్దామా? చూద్దాం, ఉండు. హలో, అతని ఫోన్ నెంబర్ ఉందా? ఉంది. వీడికి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఏయ్ సుబ్బారావు, నేనయ్యా, నీకోసం డబ్బు తీసుకొచ్చానయ్యా. సార్ నేను అర్జెంట్గా ఊరికి పోతున్నాను సార్. ఇంటి ఊరికి వెళ్తున్నావా? ఎప్పుడు వస్తావయ్యా? నేను రావడానికి ఒక 4 వారం అవుతుంది సార్. ఏమంటున్నావయ్యా? మా అమ్మకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది, అందుకే బయలుదేరాను సార్. నేను రాగానే ఫోన్ చేస్తాను సార్. తొందరగా రావయ్యా. వచ్చేస్తాను సార్. ఏమైంది? అతను ఎప్పుడు వస్తాడంట? వస్తాడు, దయ్యంలా. వాడు రావడానికి వారం పడుతుందట. శివ, మీ తమ్ముడు ఒక చదువుకున్న క్రిమినల్. అతని విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకుని మీ ఇంట్లో మళ్ళీ చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. ఆ సెక్యూరిటీని రానివ్వు, ఆ తర్వాత మనం కంప్లైంట్ ఇద్దాం. అంతవరకు నువ్వు ఇంట్లోనూ అతని ముందు ఏమీ తెలియనట్టే ప్రవర్తించు. కొంచెం కేర్ఫుల్ గా ఉండు శివ. నువ్వు ఈజీగా చెప్పేశావు. వాడు కనుక నా చేతికి దొరికాడు, హత్య చేసి ఇక్కడికి వచ్చి చిందులేస్తున్నావా? కల్లో కూడా అమ్మాయిలతో సంతోషంగా ఉండనివ్వట్లేదే.
గాయత్రి గురించి నిజం తెలిసిన వాచ్మెన్ వాడి కథ ముగిసిపోయింది. నిజం తెలిసిన వాడు వీడొక్కడే. వీడికి భయపడి నేను చచ్చేలా ఉన్నాను. నేనెందుకు చావాలి? నేను సంతోషంగా బతకాలి. నేను సంతోషంగా బతకాలంటే వాడు చావాలి. పగలే కరెంట్ కట్ చేస్తున్నారు అనుకుంటే రాత్రులు కూడా కట్ చేసి నిద్ర లేకుండా చేస్తున్నారు. రోడ్ లైట్లన్నీ వెలుగుతున్నాయి. రేయ్, ఈ టైంలో ఏంట్రా వార్డ్రూమ్ తలుపు కొడుతున్నావు? రేయ్, ఎందుకు తలుపు తడుతున్నావు? రేయ్, నిన్నే అడుగుతున్నా, ఏంటి వార్డ్రూమ్ తలుపు కొడుతున్నావు? రేయ్ రేయ్ రేయ్, ఇంకేమైనా పిచ్చి గిచ్చి పెట్టిరా? రేయ్, ఎందుకు ఈ టైంలో వార్డ్రూమ్ లోకి వస్తున్నా? రే అశోక్, ఎక్కడ అశోక్ కనపడటం లేదు? అనయ్య, ఏమైందన్నయ్య? ఎందుకు తలుపులు బద్దలు కొడుతున్నారు? నీకేం తెలీదా? నాకేం తెలుసు అన్నయ్య, నేను స్టమక్ అప్సెట్ అయ్యి బాత్రూమ్ లో ఉన్నాను. బయటకు వచ్చి చూడు. సరే, నీకెందుకు ఇలా చూడబోతున్నా? కరెంట్ లేదన్నయ్య. రేయ్, వాడిని ఎందుకు ఈ వేళప్పుడు ఇలా కంగారు పెడుతున్నా? సరే నువ్వు వెళ్ళి పడుకోపో. రేయ్, నేను అడుగుతుంటే నువ్వు అడిగింది చాలు, వెళ్ళి పడుకోపోవయ్యా, వెళ్ళు. ఏం జరుగుతుందో తెలియటం లేదురా. నీకేమైనా కావాలంటే చెప్పరా, నేను పైన ఉంటాను. సరే అన్నయ్య. రే, హాస్పిటల్కి వెళ్ళాలంటే చెప్పరా, నేను తీసుకెళ్తాను. అయ్యో పర్లేదన్నయ్య, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సరే, వెళ్ళి పడుకోపో. నువ్వు వెళ్ళన్నయ్య. నిజం అంతా తెలిసి కూడా ఆసుపత్రికి తీసుకెళ్తాడట. డౌటే లేదు. నన్ను ఏదో చేయడానికి వీడు స్కెచ్ చేశాడు. వీడిని ఇలాగే వదిలేస్తే నా పని అయిపోద్ది. రేయ్, ఏమైందిరా నీకు? వాడిని అన్నారా? నేను వాడి తమ్ముడిరా. నేనే వాడిని వేసేయమంటున్నాను. ఇంకేంటి? అది కాదురా, అన్నదమ్ములు ఈరోజు గొడవ పడతారు, రేపు ఒకటైపోతారు. అందుకని హత్య చేస్తారా? అవునరా, హత్య చేస్తాను. నీ వల్ల అవుతుందా కాదా అని చెప్పు, లేకపోతే నేను చూసుకుంటా. నేను రాత్రి ట్రై చేశాను, మిస్ అయ్యాడు. ఇక నుంచి ఒంటరిగా ట్రై చేస్తే పని అయ్యట్లేదు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. నీ వృత్తి ఇదే కదా, నీకు చెప్తే పని ఈజీగా ముగిస్తావు కదా. ముందుకు దూసుకెళ్ళేవాడిదేనా జీవితం. ఇప్పుడు నేను ముందడికెళ్ళేదనుకో, ఆడిని లేపేస్తాడు. ఆ తర్వాత నువ్వు వచ్చి స్నేహితుడికి శ్రద్ధాంజలి అని పోస్టర్లు అంటించి తాగి చిందేసి వెళ్ళిపోతావు. పోయే ప్రాణం నాది. పోయిరా. అయితే డిసైడ్ అయ్యి వచ్చినట్టున్నావు. నువ్వు చెప్పేదంతా కరెక్టేనా మావా? ఎందుకైనా కొంచెం ఆలోచించరా. ఎక్కువగా ఆలోచించాము బతకలేము. సరే, నువ్వేం టెన్షన్ అవ్వరా. అన్నతో మాట మాట్లాడి నేనే లైన్లోకి వస్తా.
ఎక్కడ పెట్టాను రేయ్, ఇది మెట్టుగూడ ఇంటి డాక్యుమెంట్. ఇది తీసుకెళ్లి మామయ్యకి ఇచ్చిరా. లక్ష్మి, పెళ్లి ఇన్విటేషన్ ప్రూఫ్ ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావు అది? ఆ 2 ఆరులో పెట్టిన చూడండి. హలో. రేయ్ మావా, మీరెవరు? నా పేరు గుణ. అశోక్ లేడా? ఒక్క నిమిషం. ఎవరో గుణ అట. సార్, నేను అశోకన్ సార్. రేయ్ గుణాన్ రా. కేసు రీకాల్ చేశారు. రేపు మీరు కోర్టుకు వచ్చేయండి. రేయ్ ఏంట్రా వాగుతున్నావు? మీరేం వరి అవ్వకండి సార్. ఉదయం కరెక్ట్ గా 11ంటికి వచ్చేయండి. 2:30 కదా మీ అబ్బాయి తీసుకెళ్ళిపోవచ్చు. ప్లీజా సార్, మాట్లాడుకోవచ్చులేండి. చెప్పరా. రేయ్ ఎవరితో మాట్లాడుతున్నావురా? రే, ఏం లేదురా, మా అన్నయ్య ఫోన్ తీశాడు. చెప్పు. రేయ్ మీరన్నతో మ్యాటర్ చెప్పాను. ఆ. ఏ చేయమన్నాడు? మీ ఇంటి దగ్గరలోనే ఉన్నా. ఏంటి ఇంట్లో వేసేయమంటావా? ఏ చిచి, ఇంట్లో వద్దురా. ఎంతైనా నన్ను కళ్ళెదురుగా వేస్తుంటే కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా. ఫీలింగ్ లేదు, ఏ తొక్క లేదు. ఆ మధ్య పోలీస్ ఎస్ఐ హెల్మెట్ మార్చి పెట్టుకోవడం వల్ల పొరపాటున చంపేశారు. అది ఇద్దరం ఒకే ఇంట్లోనే ఉంటున్నాం. వాడు అనుకుని నన్ను పొడి చేస్తే అందుకే ఇంట్లో వద్దంటున్నాను. మా అన్నయ్య ఇప్పుడు ఎలాగో మెట్టు కూడా వెళ్తున్నాడు. వెళ్లే దారిలో పని ముగించేయండి. పని అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండి రా. నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. సరేనా? సరే మావా. రేయ్ ఇంకా పోలేదా నువ్వు? ఆయన ఎదురు చూస్తుంటాడ్రా. చూడు, ఎలాగో నేను వెళ్తే పని అయ్యట్లేదు. వాడు సంతకం పెట్టాలి. ఇది ఇచ్చేసి అలాగే సంతకం పెట్టరమ్మను. నాకు చిన్న పని ఉంది. మంచి పాయింట్తోనే మాట్లాడాడు. వాడేగా సంతకం చేయాల్సింది. సరే. అరే శివ, ఈ ప్రూఫ్ అయినా ఇచ్చిరారా? వెళ్ళిపోయాడా? అశోక్, ఇలారా. ఏంటన్నా? మెట్టుగూడలో మావ ఎదురు చూస్తుంటాడు. ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఇచ్చిరా. ఏంటి? నేనా? నువ్వే కదా సంతకం చేయాలి. నేను పెట్టిన స్పాట్ మళ్ళీ నాకే పెడుతున్నాడు వాడు. ఏమైందిరా? లేదు నాన్న, నా సొంత ఆస్తి నేనే వెళ్ళి అమ్మాలా. ముహూర్తాలు పెట్టుకున్నాం. నువ్వు వెళ్తేనే పని అవుతుందిరా. అవుతుంది, నా పని అవుతుంది. నా చిన్నా కదూ, నేను చెప్పే ఏ మాటైనా నువ్వే వింటావు. ఇదిగో. ఎంత చెప్పినా వినట్లేదే. సరే ఇవ్వండి. పోయిరారా బంగారు. ఏనొకడు సమయ సందర్భం లేకుండా నవ్వుతూ ఉంటాడు. ఏం బాబు, పిలిచావా? ఏం లేదన్నా, మిమ్మల్ని కాదు, వెళ్ళండి. సరే లక్ష్మి, ఓ పని అయిపోయింది. హలో. ఫోన్ చేస్తున్నావు? లేపేక ఫోన్ పెట్టి. ఓకే. రెడీగా ఉండండి రా. ఎక్కడున్నారా? రేయ్ వాడిని చేస్తున్నావు. రేయ్ వాడి బ్రిడ్జ్ దగ్గర ఉన్నారా? రేయ్ వీడు వాడి కదట. వాడి తప్పండి, వాడు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాడట.
వచ్చాడా అక్కడికి? ఏంటి రాలేదా? చెప్పులాయరు అక్కడ గుణ ఉన్నాడా? ఉన్నారు సంతకం పెట్టవా? లేపేస్తాను. సోదరు లేకుండా చేస్తాను. రేపు కట్టండి రావండి. ఎవరొస్తాడో చూస్తాను. ఎవర్రా? వాడే అశోక్ అన్న. అశోక్ అంటే అదే వాళ్ళ అన్ననే లేపేమన్నా. ఇవ్వు. హలో అన్నా, నేను అశోక్ని. ఏంట్రా మీ నాన్న కూడా వేసామంటావా? ఎందుకురా గుణాన్ని అడుగుతున్నావు? అన్నయ్య గుణాన్ని చంపేస్తాడేమో, వాడు బొమ్మ కూడా గీసి పెట్టాడు. అరే గుణాకేంట్రా ప్రాబ్లం? గుణాకేమైందిరా? ఎక్కడ్రా వాడు? అడుగన్నా. ఏయ్ నీ లాయర్ ఫ్రెండ్ ఏదో చెప్తున్నాడు, ఏంటో అడుగు. హలో రే షెడ్లోరా? సరే అక్కడే ఉండు, నేను వస్తున్నాను. సరేరా. ఏమైందిరా? 2 రోజుల నుంచి కనబడలే, ఫోన్ కూడా చేయలేదు, డల్లుగా ఉన్నావు. ఏం లేదన్నా. ఏ పని చెప్పినా పూర్తి చేసేవాడివి, ఆ రోజు వాడిని వదిలొచ్చేసావు. రారా. ఏ గుణ ఏమైందిరా? ఇప్పుడు చెప్పరా. నీతో చెప్పడానికి ఏముందన్నా, ఆ రోజు అశోక్ వాళ్ళ అన్నం లేపడానికి వెళ్ళాం కదా, వాడు కొట్టిన కొట్టుడికి ఒక పక్క పని చేయటం లేదన్నా. ఏంట్రా? పక్షవాతం వచ్చిందేమో అని భయపడ్డాను. మనసేం బాలేదన్నా, ఏ పని చేయలేకపోతున్నానా, ఒళ్ళు హూనం అయిపోయింది. అందుకే దర్గాకి వెళ్ళాను. ఇదిగో ఈ తాయెత్తు కట్టాను. అరే నువ్వు రౌడీవిరా, రౌడీ. ఇట్టా భయపడుతున్నావు? వాడి కొట్టుడు ఎలా ఉంటుందో తిన్నవాడికే తెలుస్తుంది. గుణ, ఏ గుణ ఇదిగో చూడరా. ఎవడ్రాడు? నాలాగే ఉన్నాడు. అరే నేనే. ఎవరు గీసాడు? చాలా బాగా గీసాడు. రే మా అన్న గీసాడు రా. మీ అన్న అన్నా ఇది చూడనా, నా బొమ్మ గీసాడనా, నన్ను వదిలిపెట్టాడన్నా. వీడు భయపడుతున్నాడు రా, భయపడుతున్నాడు. రే నీ భయమే నీ కొంప ముచ్చుతుంది. కత్తి పట్టుకోవడానికి ఒక గ్రిప్ కావాలి, ఆ గ్రిప్ నీ దగ్గర లేదు. వీడిని నమ్మి ప్రయోజనం లేదు. వాడు బతికుంటే వీడు భయపడతాడు, వాడిని వేసేస్తే వీడు భయపడ్డ కదా. మీ ఎవ్వరికి ఇంకా ఏ పని లేదు, ముందు వీడు అన్న వేసేయడమే. ఎలాంట్రా ఎలాంటి? ఆ రోజు వాడనుకుని ఈడంట పడ్డాం, అడావుడిలో పొరపాటున వీడినే లేపేసేటట్టు. గమనుండ్రా అన్నా, నేను బతుకుంటానన్న ఆస్తోనే మా అన్నని చంపేమని డిసైడ్ చేసుకుని మీ దగ్గరకు వచ్చాను. వీడు చెప్పి చూస్తుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళేలోగా నన్ను లేపేసేలా ఉన్నారు. ఏయ్ గుణ చెప్పు గుణ, ఏంట్రా వీడు ఇలా అంటున్నాడు? అయ్యయ్యో వీళ్ళ మధ్య ఈ గందరగోళం ఒకట. రే ఇట్రా. రే టోపీ ఉన్న తలని వదిలేయండి, టోపీ లేని తలని లేపేయండి. వెళ్ళండ్రా వెళ్ళండి వెళ్ళండ్రా. నువ్వు వెళ్ళి తమ్ముడు. తమ్ముడు టోపీలోనే ప్రాణం ఉంది, భద్రం. అయ్యో ప్రాణమే ఉందని చెప్పారు, వదిలేస్తానా? వస్తానన్నా. వస్తానరా. ఇటు టోపీ ముట్టుకోవద్దు నేను చెప్పాను. టోపీ ముట్టుకున్నావు చంపేస్తాను. చెల్లెలు నవ్వులాడు టోపీ తీస్తే దానికి ఎందుకు ఇంత రాదంటాం? టోపీ లేకపోతే ఏం జరుగుతుందో వీళ్ళకేం తెలుసు. వీడేమైనా తెలుసా మీకు? రేయ్ వీడి బీరాగాడు తమ్ముడురా, వీడి బొమ్మ నీ దగ్గర ఎందుకుంది? ఇది వెంటనే మూసిపెట్టరా నాయనా. గుణ ఇందులో ఏమేమి కొనాలి? పోయిన వారం కాచిగూడలో ఒక రౌడీ హత్య గురించి న్యూస్ వచ్చిందే, అది వేడి చేసిందే. ప్రాబ్లం ఏంటి శివా? వాళ్ళు పచ్చి నెత్తిరి తాగేవాళ్ళరా? నువ్వు వాడిని వెతుకుతున్నావు అని తెలిస్తేనే నిన్ను లేపేస్తాడు శివా. వాడు కనుక నా చేతికి దొరికాడు. నీకు అసలు బుద్ధుందా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? కెమెరా తీస్తావు? ఈ పని నా చేతిలో చచ్చుంటావు కదరా. చెప్పరా ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదే కేసు పని మీద. ఏంట్రా కేసు? నీ కేసే పెద్ద కేసులో ఉంది. మీ అన్న లేపేసరికి బయట రావద్దని చెప్పాం కదా, ఎందుకు వచ్చావు? సరేరా రే కొండ్రా రా రా. కొంచెం లేట్ చేస్తుంటే నిన్నే లేపేసేవాళ్ళం. టెన్షన్ పెట్టేశావు కదా. ఎక్కరా రే ఎక్కరా రే నీరబడి.
ఏంట్రా వీడిని వేసుకు తిరుగుతున్నావు? వీడు అన్న మ్యాటర్ ఏమైంది? కుర్రాళ్ళు ఆ పని మీద ఉన్నారన్నా, రాత్రిలో వేసేస్తారు. వీడన్నా కామెడీ చేస్తాడు, టోపీ వేసుకోకుండా వచ్చాడు, అందరం చుట్టుముట్టేశాం, చచ్చి ఉండేవాడు, జస్ట్ మిస్, చేతిలోనే పోయేవాడు. నేను ఇప్పుడే వస్తాను, రారా. రేయ్ నిన్నేరా, కొంచెం భద్రంగా ఉండు. సరేనా? సరే. రా. నమస్తేనా? అదే 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 టార్చర్ టార్చర్ పెట్టేస్తాందిరా. కర్మకాలి పక్కన పడుకున్నా. నువ్వు అమ్మాయి విషయంలో ఎక్స్పర్ట్ కదా, అందుకే నీతో చెప్దామని. అన్న ముందెలాగా ఇవన్నీ మాట్లాడలేము, అసహ్యంగా ఉంటుంది, అందుకే ఇలా పక్కన తీసుకొచ్చాను. దుబ్బేస్తోందిరా, హింస తట్టుకోలేకపోతున్నాను. సరేరా, బీర్ వేసుకుంటూ మాట్లాడదాం. పద పద. ఇంత ఇంకా ఈ గుణ ఫోన్ చేయలేదు, వేసేసాడా లేదా? ఈ షీల ఉందే, మల్లికతో మాట్లాడే టెన్షన్ అవుతుంది. ఆ మల్లిక షీలతో మాట్లాడుతున్నానని టెన్షన్ అయ్యి టార్చర్ పెడుతోంది. పోనీ ఇద్దరిని మెయింటైన్ చేద్దాం అనుకుంటే వల్ల కావట్లేదే. నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఒకేసారి నలుగురు మెయింటైన్ చేస్తున్నావుగా, నేను ఇద్దరిని మెయింటైన్ చేయాలి. అందుకు నువ్వే నాకు ఐడియా చెప్పరామావా. హలో మామా, హరీష్ మాట్లాడుతున్నారా? హరీషా? చెప్పరా, ఏంటి విషయం? సింగపూర్ నుంచి చెట్టు వచ్చిందిరా, మీరు వెంటనే చూడాలంటుంది, త్వరగా రా. చింటూ వచ్చిందా? అవును. ఇవాడే చూడాలా? అవునరా మామా, ఇవాడే చూడాలంటుంది. ఎక్కడుందిరా? మా అన్నని వేసేసి ఉంటారా? రే, ఈ మ్యాటర్ ని స్ట్రైట్ గా వీరని డీల్ చేస్తున్నారు, నువ్వెందుకు భయపడుతున్నావు? ఈ కాన కొడుకు గురించి ఏం ఆలోచించకరా, మన విషయానికి రా. ఆ అమ్మాయి మ్యాటర్లో ఏమైనా కేసు అయితే నువ్వే డీల్ చేయాలి. ఎంతమంది వెతుకుతున్నారు? ఒక్కడి కాదు, ఇద్దరు కాదు, 40 మంది. అమ్మా అమ్మా, ఏంట్రా? నా టోపీ చూసావా? అదే అదే నాకు తెలుసు, అదే టార్చర్ టార్చర్ పెడుతోంది. హలో, మామా, నా టోపీ కనపట్లేదురా. ఇంత లేట్ గా చెప్తావేంట్రా? రే మామా, వాడు టోపీ పెట్టుకున్నా, వాడు వదలదు. వేసేవాడిని వేసేవాడిని. నాకు పిచ్చ టెన్షన్ గా ఉంది మావా. దూరంగా ఉన్న నీకే టెన్షనా? వాడిని లేపేశానని చెప్పిన తర్వాత నేను సంతోషంగా ఉండగలను మావా. ఫోన్ పెట్టే. ఏంట్రా ఏసీ బార్లో చెమట్లు? బీరేస్తున్నాం కదా. బీరేస్తే చెమట పోస్తుందా? ఒకటికి వస్తుంది కదా. ఒకటికి వస్తే చెమట పోస్తుందా? వెళ్ళొచ్చేస్తాను రా. ఏంటి మావా, ఎక్కడ పరిగెట్టడం? సరుకు చాలేదా, సైడ్ డిష్ చాలేదా? చెప్పరా, నేను కొనిస్తా. ఏయ్!
నీకు నా తమ్ముడికి ఏం సంబంధం? నన్ను ఎందుకు చంపడానికి వచ్చారు? అశోక్ నువ్వు హింసిస్తున్నావట. నేను ఇంట్లో లేపడానికి ట్రై చేశాడు, కానీ నువ్వు ఎలాగో మిస్ అయ్యావు. మీరిద్దరూ ఒకేలా ఉండడం వల్ల మర్డర్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ రాకూడదని టోపీ గుర్తుగా పెట్టుకున్నావు. మర్డర్ చేయడానికి గుర్తు టోపీ ఎట్రా? వాడు టోపీ తీరని ముండికేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. వీడు ఇంకా చావలేదా? ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు ఏంటి? హలో అన్నా, చెప్పన్నా. హలో అన్నా, చెప్పన్నా. మావా నేనే గుణాన్ రా. రే మామా, మా అన్న వేసావా? ఏంటి ఏంటి మా అన్న నుంచి ఫోన్ చేస్తున్నావు? ఏసన్ రా. రే సంతోషమైన విషయాన్ని బాగా నవ్వుతూ చెప్పరా, ఎందుకు ఏడుస్తూ చెప్తున్నావు? ఏసన్ రా. గుడ్. సరే ఎక్కడున్నావు? ఇంట్లోనే రా, ఇంకెక్కడ ఉంటాను? సరే నువ్వెక్కడున్నావు? మామ పవర్ ప్లాంట్ దగ్గర ఉన్న కొత్త బిల్డింగ్ లో ఉన్నాను. వెంట బయటకు వచ్చి ఇదిగో ఇదిగో, వెంటనే వస్తున్నాను మామ, వెంటనే వస్తున్నా. చచ్చాడు. గుణా, గుణా, ఇక్కడే ఉన్నాను చెప్పాడే. ఏ గుణా, చచ్చాడు చచ్చాడు. రే ఇలా చావడానికైనా నాతో గొడవ పెట్టుకున్నావు? ఇప్పుడేనా నాకు ప్రశాంతత? రే అసలు లోకంలో లేని తప్పు నేనేం చేశాను రా? ఏదో ఆ అమ్మాయిలతో కొంచెం జాలీగా ఉండేవాడిని. అందులో ఒకటే చచ్చింది, అందుకని గాయత్రి గాయత్రి నువ్వు లేకుండా నేను బతకలేను అంటూ గడ్డం మెచ్చుకుని దేవదాసలా బతకమంటావా? బొర్రా. రే రే, అమ్మాయిలు లేని జీవితం వేస్ట్ రా, వేస్ట్. ఇది అర్థం చేసుకోకుండా నన్ను ఏం టార్చర్ పెట్టావు? అందుకే లేపేసేమన్నాను. ఏముంది, రేపు ఒక్కరోజు నీకోసం శవయాత్రలో సంప్రదాయాలంటూ తిరగాలి. ఆ తర్వాత అయ్యో అన్నయ్య పోయావా పోయావా అంటూ ఏడ్చి గోలంటాలి. హే, నీ మీద ప్రేమతో కాదు, ఊళ్ళో వాళ్ళని నమ్మించాలి కదా, అందుకే. రే తర్వాత నీ బాబుని చాలా ఈజీగా నమ్మించవచ్చు. వాడు నువ్వున్నప్పుడే ఏం చెప్పినా నమ్మేవాడు. ఇప్పుడు నువ్వు లేవా, ఇక నా మాటకు అప్పీలే లేదు. నరరూప రాక్షసుడా, శివాన్ని అన్యాయంగా చంపావు కదా. వాడిని లేపేశాను, ఇప్పుడు నువ్వు వచ్చావా నా ప్రాణానికి? కాళ్ళు పట్టుకుంటున్నావా? పట్టుకో పట్టుకో, ఏదో ఒక రోజు వాడు నీ గొంతు పట్టుకుంటాడు, అప్పుడు తెలుస్తుంది నీకు. నువ్వు ఇక చావలేదట్రా? నేనెందుకు పరిగెత్తాలి? అదే నీకు తెలిసిపోయింది, వాడికి తెలిసిపోయింది. నేనెవరినో, ఇక నేను పారిపోయి ఏం చేస్తాను? రారా రేయ్, రారా. పులి దాక్కునేది భయంతో కదరా, పంచవిస్తడానికి. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అన్నా, గుణ మాటలు ఏదో డౌట్ వచ్చిందన్నా, అందుకే మీకు ఫోన్ చేశానన్నా. వీడు గుణ ఏదో చేస్తాడన్నా. గుణ ఎక్కడ్రా అడుగుతున్నానుగా, చెప్పు. చెప్పరా, గుణ ఎక్కడ? ఇప్పుడు లేసేంరా. ఏంటన్నా, నువ్వు వాడిని వేసేస్తావు అనుకుంటే వాడు నిన్నేసాడు.
నీళ్ళన్నా రే ఏంటా నీకు ఈ పరిస్థితి? నేను ఇలా చూడలేకపోతున్నాను రా. రే నువ్వు మారాలనే ఆశపడ్డాను రా, కానీ నన్ను చంపాలని ప్రయత్నించి నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు కదరా. మావా మావా